శ్రీపాద రామానుజుల గురించి, హరే కృష్ణ, శ్రీపాద రామానుజాచార్యుల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఓకే. సో రామానుజాచార్యుల వారు ఏ సాంప్రదాయానికి చెందినటువంటి వారు ఎవరికైనా తెలుసా? హరే ఈ కృష్ణ ప్రభు విశిష్ట సంప్రదాయం విశిష్ట అద్వైత వెరీ సాంప్రదాయానికి చెందిన వారు. ఓకే. విశిష్టాద్వైతం అనేటువంటిది సిద్ధాంతము, Yes. సాంప్రదాయము శ్రీ వైష్ణవం శ్రీ అన్నమాట. వైష్ణవ్. మనకి 4 వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రముఖమైనటువంటి 4 వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ వైష్ణవ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, అలాగే ఇంకో సాంప్రదాయం ఏంటి, ఎవరైనా చెప్పండి? రుద్ర సాంప్రదాయం ప్రభుజీ. వెరీ గుడ్, రుద్ర సాంప్రదాయం. ఈ 4 ప్రముఖమైనటువంటి వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. సో వాటిల్లో ఈ 4 వైష్ణవ సాంప్రదాయాల్లో శ్రీ వైష్ణవ సాంప్రదాయం కూడా చాలా గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి వైష్ణవ సాంప్రదాయము. ఈరోజు మనము ఆ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి ముఖ్యమైన ఆచారులు అయినటువంటి రామానుజుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఎప్పుడెప్పుడైతే ఆ భక్తికి భక్తి చేయడానికి ఆ కలియుగ వాసులు విముఖతతో ఉంటారో, అంటే ఎక్కువగా ఇంకా భక్తి గురించి ప్రచారం చేసేటటువంటి వాళ్ళు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా జనాల్లో భక్తి భావనలు అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల సమాజంలో చాలా చాలా అవకతవకలు, అలాగే అల్లకొల్లలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఎప్పుడెప్పుడైతే సమాజంలో భక్తి గురించి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డదో, స్వయంగా భగవంతుడి అవతారాన్ని ఎత్తి వస్తారు, లేదంటే భగవంతుని యొక్క ముఖ్య పార్షదులు అవతారాన్ని స్వీకరించి వస్తారనమాట. సో చాలా కాలం క్రితం కలియుగం ఆరంభమైనటువంటి సమయంలో, ద్వాపర యుగం అయిపోయి కలియుగం ఆరంభమైనటువంటి సమయంలో నాథముని అని ఒక గొప్ప ఆచార్యులు ఉండేవారు అనమాట. వీరు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే ఏంటి అంటే, సాక్షాత్ లక్ష్మీదేవి ఆ భగవంతుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ప్రతినిత్యం నిత్య కైంకర్యాలతో కొలవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సాంప్రదాయం అన్నమాట. భగవంతుని శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎలాగా స్వామికి కైంకర్యాలు చేయాలి అనేటటువంటి విధి విధానాలతో రూపొందించబడినటువంటిది ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయం. శ్రీ శ్రీ వైష్ణవ సాంప్రదాయం మొట్టమొదటిగా లక్ష్మీదేవి నుండి విశ్వక్సేనుల వారి దగ్గర నుండి ఇంకా అలాగా పరంపరాగతంగా ఆ ఒక్కొక్క ఆచారాల నుండి మన వరకు కూడా వచ్చిందనమాట. అయితే ఈ నాథముని ఆచార్యులు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. ఎప్పుడైతే కలియుగంలో కలి ప్రవేశం జరిగిన తర్వాత జనాల్లో భక్తి భావనలు అనేటువంటి తగ్గిపోయాయో, ఇంకా భవిష్యత్తులో ఇలాగే ఉంటే భగవద్భక్తి అనేటువంటిది ప్రజలకి దూరం అయిపోతుంది. ఈ యొక్క ఆ ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదాన్ని నిరోధించాలి అనే ఆలోచనతోటి ఆయన భగవంతుడికి ప్రార్థించడం జరిగింది. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి ఈ నాథ మునికి, ఓకే, ఒక దివ్యమైనటువంటి మూర్తిని ప్రసాదించడం జరిగింది. ఈ మూర్తిలో ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో వచ్చి భగవద్భక్తి ప్రచారాన్ని చేస్తారని చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి ఈ నాథముని గారు ఆ మూర్తిని అలాగే ఆయన దగ్గర పెట్టుకుని, ఆయన తర్వాత వారి అబ్బాయి తర్వాత వారి అబ్బాయికి ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఈ మూర్తిలో ఉన్నటువంటి, ఆ విగ్రహంలో ఉన్నటువంటి వ్యక్తి అవతరించినప్పుడు ఈయన మళ్ళీ చాలా ఈ భక్తి ఆధ్యాత్మిక పదంలో గొప్ప విప్లవాన్ని తీసుకొస్తాడని చెప్పేసి పరంపరాగతంగా ఆ మూర్తి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. అది ఆ భగవంతుని ద్వారా ఆవిర్భవించినటువంటి ఒక మూర్తి. ఓకే. ఆ మూర్తి ఎవరు ఏంటి మనం ముందు 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 తెలుసుకుందాం. శ్రీపాద రామానుజాచార్యులు వారి యొక్క తల్లిదండ్రులకి ఏకైక సంతానం. ఓకే. వారు ఆ 1017వ సంవత్సరంలో జన్మించడం జరిగిందనమాట. వీరు వీరి తల్లిదండ్రులైనటువంటి ఆ
తల్లి పేరు కాంతిమతి, అలాగే తండ్రి పేరు కేశవ దీక్షితులు. వీరు తమిళనాడు ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. వీరికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. కలగకపోయేసరికి వీరు చెన్నై, ప్రస్తుతం చెన్నై అని పిలువబడుతున్నటువంటి నగరంలో ఒక గొప్ప దేవాలయం ఉంది, పార్థసారథి దేవాలయం అని చెప్పేసి. ఎవరైనా ఈ దేవాలయానికి వెళ్ళారా? చెన్నైలో చాలా ఫేమస్ దేవాలయం ఇది, ట్రిపుల్ కేన్ కృష్ణ అనే ఏరియాలో ప్రభుజీ, ఉంటుంది. నేను వెళ్ళాను ప్రభుజీ. వెరీ గుడ్. ఓకే. సో ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీమూర్తి స్వామి ఎవరైతే ఉన్నారో, సాక్షాత్ ఆ, కురుక్షేత్ర రణరంగంలో కృష్ణుడు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా ఆయన మూర్తి ఉంటుందన్నమాట. పార్థసారథి అంటే పార్థుడికి సారథి అయినటువంటి కృష్ణుడి యొక్క మూర్తి ఆ దేవాలయంలో ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలోనే కృష్ణుడు మీసాలతో ఉంటారు. ఓకే. అలాగే ఆయనకి శరీరం మీద చిన్న చిన్న గాయాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ దేవాలయము చాలా పురాతనమైనటువంటి వైష్ణవ దివ్య దేశాల్లో ఒకానొక దేవాలయం. ఈ దేవాలయంలో 1017వ సంవత్సరంలో కేశవ దీక్షితులు అలాగే కాంతిమతి పుత్రకామేష్టి యాగం చేయడం జరిగింది. ఆ పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళ కలలోకి భగవంతుడు ప్రత్యక్షమై, మీకు ఒక సంతానం, మగ సంతానం కలగబోతుంది, గొప్ప భవిష్యత్తులో మీ సంతానం ఎవరైతే కలగబోతున్నారో ఆయన అవతార పురుషుడు, భక్తి ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప విప్లవాన్ని తీసుకొస్తాడని చెప్పి భగవంతుడు అంతర్ధానం అయిపోయారు. అప్పుడు వారికి చాలా సంతోషం కలిగింది, ఇంకా మాకు సంతానం కలగబోతుందని. అలా కల వచ్చిన తర్వాత చాలా కొద్ది కాలానికే రామానుజుల వారు జన్మించారు. ఓకే. సో రామానుజుల వారి యొక్క తల్లి గారి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఆ తిరుమల నంబి. అలాగే ఆయనని శ్రీశైల పూర్ణులను కూడా అంటారనమాట. వీరు కూడా చాలా గొప్ప ఆచార్యులు. వీరికి తిరుమల నంబి గారికి ఒక దేవాలయం కూడా ఉంది. అది ఎక్కడుందంటే, మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, మన ఆనంద నిలయం ఉంది కదా తిరుమల తిరుపతిలో, ఆనంద నిలయానికి మనము క్యూ కాంప్లెక్స్లలో వెళ్ళి ఇంకా దేవాలయంకి ఇంకా ప్రవేశం అయ్యేటప్పుడు ఆ ప్రవేశం ఇంకా మనం ఆ మెయిన్ గేట్కి వెళ్ళక ముందు ఎప్పుడైతే మనం దేవాలయం ప్రహారీ దగ్గర లైన్లో ఉంటామో అక్కడ ఎడమ వైపు చిన్న దేవాలయం ఉంటుందన్నమాట. అది తిరుమల నంబి గారి విగ్రహమూర్తి అందులో ఉంటుంది. అంత గొప్పవారు అనమాట తిరుమల నంబి. వీరు రామానుజుల వారికి, వీరు ఈ కేశవ దీక్షితులు అలాగే కాంతిమతి దేవికి జన్మించినటువంటి సంతానానికి నామకరణం చేయడం జరిగింది. లక్ష్మణ అని పేరు పెట్టడం జరిగింది. లక్ష్మణుడు ఎవరు? రాముడు ఒక తమ్ముడు, బలరాం ఇన్కార్నేషన్. హరే కృష్ణ. రాముని తమ్ముడు ప్రభుజీ. వెరీ గుడ్. ఓకే. రాముడి తమ్ముడు, అది రక్త సంబంధం. ఓకే. లక్ష్మణుడికి ఉన్నటువంటి ఆదిశేషుడు అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో లక్ష్మణుడికి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటి అంటే, ప్రతినిత్యం కూడా రాముణ్ణి అనుసరిస్తూ ఆయన యొక్క జీవితం గడిపారు. అంటే రాముణ్ణి అనుసరించినటువంటి వాడు లక్ష్మణుడు. సో అందుకే ఈ బాలుడికి రామ అనుజ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ రామానుజుల వారు చిన్నప్పటి నుండి కూడా చాలా ప్రతిభని కనబరుస్తూ ఉండేవారు. ఏదైనా ఒకసారి చెప్తే వెంటనే గుర్తు పెట్టుకుంటూ ఉండేవారు అనమాట రామానుజుల వారు. ఈ రామానుజుల వారు కాంచీపురానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో, శ్రీపెరంబదూర్ అనేటటువంటి గ్రామంలో ఉంటూ ఉండేవారు అనమాట. అక్కడ ఆయన జననం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చెన్నై నగరానికి దాదాపు అవుట్స్కట్స్ లో 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శ్రీపెరంబదూరు గ్రామం ఏదైతే ఉందో, అక్కడ జన్మించారు. అయితే కాంచీపురానికి చాలా దగ్గర. చిన్నప్పటి నుండి వీళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక గొప్ప ఆచార్యులు వెళ్తూ ఉండేవారు అనమాట. కాంచీపురంలో వరదరాజస్వామి పెరుమాలని స్వామివారి యొక్క గొప్ప దేవాలయం ఉంది. ఓకే. ఆ దేవాలయంలో సేవ చేసేటటువంటి కాంచీపూర్ణ అనే ఒక ఆచార్యులు ఉండేవారు అనమాట. ఈయన జన్మతః బ్రాహ్మణ జాతిలో పుట్టలేదు. వీరు జన్మతః శూద్ర జాతిలో జన్మించారనమాట. కానీ భగవంతుడికి చాలా గొప్ప భక్తుడు. వీరి నాన్నగారు ఈయనకి జీవించడానికి
ఆ, ఆస్తిపాస్తులు ఇస్తే వారు ఏం చేశారంటే ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మేసేసి వచ్చిన డబ్బుతోటి వరదరాజస్వామి పెరుమాళ్ దేవాలయం ఏదైతే ఉందో కాంచీపురంలో మనం బంగారబల్లి దేవాలయం అని అంటూ ఉంటాం కదా, ఆ దేవాలయాన్ని అభివృద్ధికి వాడి ఆ దేవాలయాన్ని సేవ చేస్తూ ఉండేవారు అనమాట. వివాహం అది ఏం చేసుకోకుండా స్వామితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. సో వీరి గురించి అందరికీ తెలుసు. వీరు తక్కువ జాతిలో జన్మించినప్పటికీ కూడా వీరికి స్వామితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ గుర్తుపెట్టుకొని వీరికి చాలా గౌరవిస్తూ ఉండేవారు. ఈ రామానుజుల వారు వీరితో స్నేహం చేసి వీరిని ఒకసారి ఇంటికి ఆహ్వానించి వీరికి ఆతిథ్యం ఇచ్చి వీరితో చక్కటి స్నేహ అనుబంధాన్ని పెంచుకున్నారు. అయితే రామానుజుల వారు వారిని అడిగారు, మాకు మీరు గురుత్వం వహించాలి, మీ దగ్గర నేను చాలా అభ్యాసం చెయ్యాలి అని చెప్పేసి. కానీ వారు మీరు నాకంటే అది అంటే ఉన్నతమైనటువంటి జాతిలో జన్మించారు కాబట్టి నేను మీకు గురువుగా ఉండలేనని చెప్పేసి వారు తిరస్కరించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఏం జరిగిందంటే అప్పటి వరకు రామానుజుల వారు వారి తండ్రి దగ్గర సంస్కృతము వివిధ పాఠ్యాంశాలు అవి నేర్చుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే వారికి 16వ సంవత్సరంలోకి వారు ప్రవేశించారో 16వ ఏట రామానుజుల వారికి వివాహం చేయడం జరిగింది. వారి యొక్క ధర్మపత్ని పేరు రక్షాంబల్. ఈ రక్షాంబల్తో వివాహం జరిగిన 2 నెలలకే రామానుజుల వారి యొక్క తండ్రి గారైనటువంటి కేశవ దీక్షితులు వారి శరీరం వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు కుటుంబ భారం మొత్తం రామానుజుల మీద పడిపోయింది. తన భుజస్కంధాల మీద పడిపోయింది. రామానుజుల వారు ఒక పక్క విద్య అభ్యసించాలని తీవ్రమైనటువంటి కోరిక, ఇంకొక పక్క కుటుంబాన్ని నెట్టుకు రావాలి, అదొక గొప్ప బాధ్యత ఉంది. ఈ రామానుజుల వారు ఏం చేశారంటే అప్పటికి ఆ కాంచీపురం ప్రాంతంలో ఒక గొప్ప ఆచార్యులు ఉండేవారు. వారి దగ్గర విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆ ఆచార్యులు కాంచీపురంలో ఉండేవారు. సో వీరు శ్రీపెరంబుదూరు నుండి కాంచీపురంకి వీరు షిఫ్ట్ అవ్వడం జరిగింది. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కాంచీపూర్ మన యాదవ ప్రకాశ, క్షమించాలి, హరే కృష్ణ. ఏమైంది మాతాజీ? కట్ అయింది వాయిస్, ఏం వినిపించలేదు ప్రభుజీ. మీరేం ఎక్కడి వరకు వినిపించింది? 16వ ఏట వివాహం అయింది, లక్ష్మమ్మ భార్య. ఆయనకి బాధ్యత కరెక్టే ఉంది ప్రభు, క్లియర్ ఉంది. క్లియర్ ఉంది ప్రభుజీ. ప్రభుజీ క్లియర్ ఉంది. క్లియర్ ఉంది ప్రభు. ఇందాక కట్ అయింది ప్రభుజీ. 2 నెలలకే వివాహమైన 2 నెలలకే తండ్రి గారు పరమపదించారు. ఆయన మీద బాధ్యత పడింది. ఓకే మాతాజీ. ఎప్పుడైతే 16వ ఏట వివాహం జరిగిందో వివాహమైన 2 నెలల తర్వాత వారి తండ్రి గారు గతించడం జరిగింది. ఆ తర్వాత రామానుజుల వారు తీవ్రమైనటువంటి విద్యా అభ్యాసం అనేటటువంటి కోరికతోటి వారు కాంచీపురానికి మారడం జరిగింది. కాంచీపురంలో యాదవ ప్రకాశ అనే ఒక గొప్ప ఆచార్యులు ఉండేవారు. వీరు అద్వైత సాంప్రదాయానికి చెందినటువంటి ఆచార్యులు. వీరి దగ్గర రామానుజులు వీరి దగ్గరికి వెళ్ళి వినమ్రపూర్వకంగా వారిని గురువుగా స్వీకరించడం జరిగింది. ఈ యాదవ ప్రకాశులు కూడా రామానుజుల్ని శిష్యుడిగా చేర్చుకున్నాక రామానుజుల వారు ప్రతినిత్యం కూడా భగవద్భక్తిలో చాలా ఆ మాధుర్యాన్ని, ఆ భగవద్భక్తి దాసత్వాన్ని అనుభవిస్తూ ఉండేవారు అనమాట. భగవంతుడిని స్తుతించడము, భగవంతుని శ్రీమూర్తిని స్తుతించడము, ఆరాధించడం వారికి చాలా చాలా ఇష్టం. అయితే అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక చిన్న ఈ విషయం ఏంటి అంటే అద్వైత సాంప్రదాయంలో విగ్రహారాధనకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండదు. విగ్రహారాధన చేస్తారు కానీ ఆ విగ్రహారాధన ఎంతవరకు ఉంటుంది అంటే ఎప్పుడైతే మనుష్యుడు జ్ఞానం తెలుసుకుంటాడో తన శరీరం కాదు, తాను బ్రహ్మము అని చెప్పేసి తెలుసుకుంటాడో అప్పుడు ఈ విగ్రహారాధనలు మిగతా పూజలు ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సినటువంటి అవసరం లేదని ఎక్కువగా భక్తి భావనలకి ప్రాముఖ్యత ఉంటుంది. కానీ మిగతా వైష్ణవ సాంప్రదాయాల్లో ఉన్నంత ప్రాముఖ్యత ఉండదన్నమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే రామానుజుల వారు ఈ యాదవ ప్రకాశుల వారు పాఠ్యాంశాలు చెప్తూ ఉంటారనమాట. చెప్తూ ఉంటే ఒక చోట
యాదవ ప్రకాశ ఏం చెప్తారంటే వాళ్ళ శిష్యుడికి ఆ, ఏ మన భగవంతుడి గురించి భగవంతుని యొక్క ఆ, కనులని వర్ణిస్తూ ఒక విషయం అంటారన్నమాట. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షః అంటారనమాట. అక్షిని అంటారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఆ పుండరీకుని కళ్ళు, ఆ భగవంతుడి, ఆ శ్రీ మహావిష్ణు యొక్క కళ్ళు ఎలాగా ఉన్నాయంటే కమల పూలు, తామర పూల్లాగా, అలాగే కోతి యొక్క వెనక భాగం ఎలాగైతే ఎర్రగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయి అని చెప్పి ఆయనే వర్ణిస్తారనమాట. వర్ణించగానే రామానుజుల వారికి చాలా బాధ అనిపిస్తుంది. అప్పటికి రామానుజుల వారు ఏం చేస్తుంటారంటే వారి గురువు గారికి నూనెతో శరీరాన్ని మర్దన చేస్తుంటారు అనమాట. దాన్ని వప్పు సేవ అంటారు అనమాట. గురువుకి చేసే సేవలలో వారి శరీరానికి మనము ఏదైనా శుశ్రూష చేసామనుకోండి, వాళ్ళకి కాలు నొస్తుంటే కాలు నొక్కడమో, లేదంటే వారికి ఇంకేదో సేవ చేయడం ఏదైతే ఉందో దాన్ని వప్పు సేవ అంటారు అనమాట. గురువు గారికి ఆయన వప్పు సేవ చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆ యొక్క నయనములు కళ్ళని కోతి యొక్క వెనుక భాగం ఎలాగైతే ఎర్రగా ఉంటుందో అలాగా చాలా తక్కువ ఉపమానంతోటి వర్ణించడం వల్ల రామానుజుల వారికి ఏడుపొచ్చేసింది. అయ్యో, నా స్వామి యొక్క కళ్ళు అంత తక్కువ ఉపమానంతో వర్ణించాలా అని చెప్పేసి వారి కళ్ళ నుండి కన్నీళ్లు ఆ నిప్పుల్లాగా ఈయన ఒంటి మీద పడతాయి అనమాట. చాలా వేడిగా ఉంటాయి కన్నీళ్ళు, మామూలుగా వేడిగా ఉంటాయి. అయితే ఈయన నిట్టూర్చగానే కన్నీళ్లు ఈ యాదవ ప్రకాశ శరీరం మీద పడతాయి. పడగానే ఆయనకి ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, స్వామి అంత తక్కువ ఉపమానంతో ఎందుకు వర్ణించడం, మంచి ఉపమానంతో వర్ణించచ్చు కదా అంటే వారికి కోపం వస్తుంది. సరే నువ్వు వర్ణించు అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు రామానుజుల వారు ఏమంటారంటే కపి ఆసం అనేటటువంటిది ఇందులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పదము. ఓకే. ఈ కపి సంస్కృతంలో ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి. కపికి మనము సూర్యుడని కూడా మనము అనువదించవచ్చు. అలాగే ఆసం అంటే ఏదైతే స్వీకరిస్తుందో దాన్ని ఆసం అని అంటారు అనమాట. ఇప్పుడు సూర్యుడు ఆ, సూర్యుడు భూమిపై ఉన్నటువంటి ఆ, పువ్వు, ఏవైతే పువ్వులు ఉంటాయో, ఓకే, అవి నీళ్ళల్లో వాటి లోపల ఉన్నటువంటి తేమని ఆయన గ్రహించి వికసించే విధంగా వాటికి శక్తినిస్తాడు సూర్యుడు. కాబట్టి భగవంతుడి యొక్క కనులు అప్పుడే సూర్యరశ్మి చేత వికసించినటువంటి కమలాల్లాగా ఉన్నాయి అని కూడా మనం వర్ణించవచ్చు కదా. కోతి యొక్క పృష్ఠభాగం లాగా ఎర్రగా ఉన్నాయని చెప్పే బదులు సూర్యరశ్మి వల్ల అప్పుడే వికసించినటువంటి కమలాల్లాగా ఉన్నాయి అని కూడా మనం వర్ణించవచ్చు కదా భగవంతుని యొక్క కళ్ళు అనగానే యాదవ్ ప్రకాష్లకి నచ్చదనమాట. మిగతా శిష్యులు మాత్రం చాలా చక్కటి ఉపమానం చెప్పారు, మీరు చాలా చక్కటి ఉపమానం చెప్పారని ప్రశంసిస్తారు. కానీ యాదవ్ ప్రకాష్ల వారికి నచ్చదు. సో అలాగా యాదవ్ ప్రకాష్ల వారు నచ్చకపోయినా ఏదో సరే ఓకే బాగుందిలే అని చెప్పేసి ఆ, ఆయన కూడా సరే అంటారు. ఇలాగా ఈ గురు శిష్యుల మధ్యలో అనుబంధం సాగుతూ ఉంటుంది. యాదవ్ ప్రకాష్లేమో ఆయన ఆ, భగవద్భక్తిని అలాగే దేవతారాధనని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండడము రామానుజులకు నచ్చదు. కానీ గురువు గారు కాబట్టి ఆయన చెప్పింది వింటూ నడుస్తూ ఉంటుంది. ఇలాగే ఇంకోసారి ఒక ఇలాగే ఇంకోసారి ఒక ఉపమానం చెప్తారనమాట. ఏమని అంటే ఆ, సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అని చెప్పేసి చెప్తారనమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అని చెప్తారనమాట. ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక వాక్యం. ఓకే. దీని అర్థం ఏమని చెప్తారంటే యాదవ్ ప్రకాష్ల వారు ఆ బ్రహ్మం ఏదైతే ఉందో, అవ్యక్తమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో అది సత్యము. ఓకే. అది తెలుసుకోవడమే జ్ఞానము. ఆ బ్రహ్మము అనంతమైనటువంటిది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే కేవలం ఆ పరబ్రహ్మం మాత్రమే సత్యము, అది తెలుసుకోవడమే మానవ ధ్యేయము అనే విధంగా చెప్తారనమాట. చెప్పగానే రామానుజుల వారు ఏమంటారంటే, స్వామి ఇది ఇలా కాకుండా అలా కాకుండా దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్తారు.
ఏ విధంగా అంటే అప్పుడు రామానుజుల వారు చెప్తారనమాట. మీరేమన్నారంటే ఆ బ్రహ్మము సత్యము అలాగే అనంతమైనటువంటిది అదే జ్ఞానం అని చెప్పేసి మీరు అన్నారు కదా. కానీ ఆ ఈ బ్రహ్మము యొక్క గుణములు జ్ఞానము సత్యము. సత్యము కూడా బ్రహ్మం యొక్క ఒకానొక గుణము. కానీ సమస్తం బ్రహ్మం కాదు అని చెప్పేసి అంటారన్నమాట. అంటే దానికి ఆయన ఒక ఉపమానం ఇస్తారు రామానుజుల వారు. ఏమని అంటే ఇప్పుడు నీటిలో చేప జన్మిస్తుంది. ఓకే. అది నీటిలో జీవిస్తుంది. అది నీటిలోనే మరణిస్తుంది. కానీ నీరు చేప కాదు. అలాగే జీవులందరూ కూడా మనకి భగవంతుడు ఆ 14వ అధ్యాయంలో చెప్తారు కృష్ణుడు. ఏమని అంటే ఆ మన అహం బీజ ప్రధాపిత మమ యోనిర్ మహద్బ్రహ్మ అని చెప్పేసి చెప్తారనమాట. ఆ పరబ్రహ్మానికి బీజాన్ని ఇచ్చేది నేనే. ఆ పరబ్రహ్మం నుండి సమస్తము ఉద్భవిస్తుంది. కానీ ఆ పరబ్రహ్మానికి కూడా బీజాన్ని ఇచ్చేది నేనే అని 14వ అధ్యాయంలో ఆ, మూడో శ్లోకంలో చెప్తారనమాట భగవంతుడు. అలా చెప్పగానే ఈ ఈ యాదవ్ ప్రకాష్లకి యథావిధిగా నచ్చదు. అయితే ఇలాగా వీరి గురు శిష్యుల యొక్క సంబంధం నడుస్తుంటుంది. ఒకసారి వాళ్ళ ఊర్లో కాంచీపురానికి చెందినటువంటి ఒక రాజుగారి కుమార్తెకి బ్రహ్మరాక్షసి ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు ఎంతమందిని పిలిచినా కూడా వాళ్ళు వదిలించలేరు. అయితే ఈ యాదవ్ ప్రకాష్‌ని పిలుస్తారు. పిలవగానే ఆయనేమంటారంటే, నాకింత పని నేను చిటికలో ఈ బ్రహ్మరాక్షసిని వదిలించగలనని జెప్పేసి ఆయన ప్రయత్నం జేస్తారు గానీ, ఆ బ్రహ్మరాక్షసి ఆయనకి కూడా లొంగదు. ఆ బ్రహ్మరాక్షసి తిరిగి ఈ యాదవ్ ప్రకాష్‌ని ఏమంటుందంటే, "నీ వల్ల గాదు నన్ను వదిలించడము. ఎందుకు నువ్వు వ్యర్థ ప్రయత్నాలు జేస్తావని" ఈయనతో మాట్లాడుతుంది. మాట్లాడగానే, "మరి నా వల్ల గాకపోతే ఎవరి వల్ల అవుతుంది?" అని అడుగుతాడు. అడగగానే అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ఏమంటుందంటే, "నీ శిష్యుడి వల్ల అవుతుంది. పిలిపించు నీ శిష్యుడిని" అంటాడు. అనగానే రామానుజుల్ని పిలిపిస్తారు. పిలిపించగానే రామానుజులు గారు వారు రాగానే ఆ బ్రహ్మరాక్షసి రామానుజులతో, "మీ పాదాన్ని నా శిరస్సు మీద పెట్టండి" అంటుంది. ఆయన పాదాన్ని ఆ రాజుగారి యొక్క కుమార్తెని ఆవహించినటువంటి బ్రహ్మరాక్షసి ఆ రాజుగారి కుమార్తె శరీరంలో ఉంది. ఆ శిరస్సు మీద పాదం పెట్టగానే వెంటనే రాక్షసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అందరూ రామానుజుల్ని ప్రశంసిస్తారు. ఈ గురువు గారికి నచ్చదు. నాకంటే ఎక్కువ ఆ గౌరవింపబడుతున్నాడు అని చెప్పేసి ఈయన ఏమనుకుంటారంటే వీడిని ఇట్లాగే వదిలేస్తే వీడు నాకంటే గొప్పవాడు అవుతాడనే ఒక కక్షతోటి వారు ఏం చేస్తారంటే రామానుజుల వారిని చంపేయాలి అని చెప్పేసి వారు ఒక ప్రణాళిక వేస్తారు. మనమందరం కూడా తీర్థయాత్రలకు వెళ్దాం, కాశీ యాత్రకు వెళ్దామని చెప్పేసి వారి అప్పట్లో కాలినడకన వెళ్ళేవారు కాబట్టి అడవి ప్రాంతాల గుండా వెళ్ళేటప్పుడు ఏదో ఒక దట్టమైనటువంటి అడవిలో రామానుజుల వారిని హతమార్చేసి పడేస్తే ఇంకేదో క్రూరముఖం తినేసిందని చెప్పేసి కప్పేయచ్చు అని అది ప్రణాళిక. ఇంకా ఈ రామానుజుల వారితో పాటు వారి పినతల్లి యొక్క కుమారుడు గోవింద అని కూడా గోవిందుడు అని ఉండేవారు అనమాట. వీరిద్దరు కలిసి యాదవ్ ప్రకాష్ దగ్గర విద్యాభ్యాసం చేస్తుండేవారు. ఈ యాదవ్ ప్రకాష్‌న వేసినటువంటి ప్రణాళిక గోవిందుడికి తెలుస్తుంది. వీళ్ళు ప్రయాణం చేస్తూ, చేస్తూ చాలా దూరం వెళ్ళిపోతారు. ఆల్‌మోస్ట్ కాశీ నగరానికి దగ్గరగా వెళ్తారు. అక్కడ ఒక దట్టమైనటువంటి అడవిలో అందరూ రాత్రిపూట అక్కడ విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి యాదవ్ ప్రకాష్ అంటారు. అనగానే అందరూ అక్కడ ఆగుతారు. రాత్రిపూట ఇంక లేసి యాదవ్ ప్రకాష్ రామానుజం చంపేద్దాం అనుకుంటారు. ఈలోపు ఈ గోవిందుడు రామానుజులకి చెప్తారు. ఏమని అంటే, "అన్నయ్య మిమ్మల్ని మన గురుగారు చంపేద్దాం అనుకుంటున్నారు" అంటారు. అనగానే రామానుజులు ఏమంటారంటే, "గురువుగారి చేతిలో చావడం కంటే అసలు నన్ను చంపాల్సినటువంటి అవసరం ఆయనకేంటి" అంటే చెప్తారు. "నీకున్నటువంటి ప్రతిభ ఆయనకు నచ్చట్లేదు. నిన్ను చంపేస్తే ఆయన సంతోషంగా అంటే మీరు ఆయన కంటే ఎదిగిపోతారేమో అనే కక్ష ఆయన పెట్టుకున్నారంటే" అప్పుడు రామానుజుల వారు ఏమంటారంటే, "నా గురువుగారి చేతిలో చావడం కంటే గొప్ప ఇంకేముంది. ఆయన చంపేస్తే చంపేయని పర్వాలేదు. నాకు నాకు ఈ విషయం సమ్మతమే" అంటారనమాట. అనగానే అప్పుడు ఆహ్, వాళ్ళ తమ్ముడు ఏమంటారంటే, "సరే నీకంటే బాధ లేదు.
కానీ చూస్తూ చూస్తూ నువ్వే గురువుని పాపాత్ముని చేస్తావా? నువ్వు ఒక బ్రాహ్మణుడివి, నిన్ను చంపితే ఆయనకి బ్రాహ్మణ హత్య పాపం అంటుకోదా? నీ గురువు గారిని నువ్వే ఒక పాపిష్టుని చేస్తావా అంటే అప్పుడు రామానుజుల వారు తన గురువు గారికి పాపం అంటకూడదని చెప్పేసి తనని తాను రక్షించుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన అడవిలో నడుస్తూ 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 ఒక చెట్టు కింద పడుకుంటారు అలసిపోయి. లేచి చూసేసరికి ఆ ఆయన మెలకుని చూసేవరకు ఎవరు ఉండరు. అక్కడికి ఇద్దరు దంపతులు వస్తుంటారనమాట. వారు మేము కూడా యాత్రకు వెళ్తున్నామంటారు. అనగానే రామానుజుల వారు వారితో పాటు ఉంటారు. అడుగుతారు రామానుజుల వారిని, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను ఇక్కడి కాశీనగరానికి వెళ్తున్నాను, ఇలాగ జరిగిందని చెప్తారు. చెప్పగానే సరే పర్లేదు, ఇక్కడ ఈ దట్టమైన అరణ్యంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కదా, మీరు కూడా మాతోటి ఉండండి అని వారు అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత వారు ఈయన నీళ్ళు అడగడం జరుగుతుంది. నీళ్ళు అడగానే ఈయన ఏం చేస్తారు నీళ్ళ గురించి అని ఆ, సరే పక్కన ఏదైనా ఊరుందా అని అక్కడ రాత్రి పడుకుంటారు. తెల్లవారుజామున ఆ ఈ దంపతుల్లో ఆవిడ ఎవరైతే ఆ, ఉన్నారో స్త్రీ, ఆవిడని నీళ్ళు అడుగుతుంది. నీళ్ళు అడగానే ఈయన అక్కడ పక్కన ఏదైనా నీళ్ళు దొరుకుతాయేమని నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాడు. ముందు ఈయన తాగేస్తాడు. తాగేసిన తర్వాత నీళ్ళు తీసుకొని వస్తూ వాళ్ళు అడుగుతారు అనమాట. అక్కడ అన్ని ఇల్లులు అవి ఉంటాయి. అడుగుతారు నేను ఎక్కడున్నాను, ఇది ఏ ఊరు అంటే వాళ్ళు చెప్తారు ఇది కాంచీపురం అని చెప్పేసి. ఆ రామానుజుల వారు ఆశ్చర్యపోతారు, ఇంత తొందరగా నేను కాంచీపురంకి రావడం ఏంటి అని చెప్పేసి. సో ఆయనకి అప్పుడు అర్థమైపోతుంది, నాతో పాటు ఉన్నటువంటి దంపతులు మామూలు వాళ్ళు కాదు, సాక్షాత్ శ్రీదేవి శ్రీనివాసులే, ఆ వరదరాజు స్వామియే వచ్చారు అమ్మవారితో కలిసి అని చెప్పేసి ఆయన స్వామి కాపాడారని అనుకుంటారన్నమాట. ఈలోపు ఈ మన యాదవ్ ప్రకాశ కొంతకాలానికి యాత్రలు మొత్తం ముగించుకొని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఈ రామానుజుల వారు యథావిధిగా వెళ్ళి వారిని కలవడం జరుగుతుంది. కలవగానే ఆయన ఆశ్చర్యపోతారు, వీడు ఇంకా బతికే ఉన్నాడా అని. రామానుజుల వారు కూడా ఆ, యథావిధిగా గురువు గారిని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా వారికి ప్రణామాలు చేసి వారికి ఆయన ఆ, మళ్ళీ విద్య వారి దగ్గర నేర్చుకోవడం మొదలు పెడతారనమాట. అయితే ఇది రామానుజుల వారి యొక్క జీవిత చరిత్ర చాలా చాలా ఆదర్శనీయం అన్నమాట. మనందరికీ కూడా భక్తియుత జీవితంలో భక్తి సాధన చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటిది ఈ రామానుజుల వారి చరిత్ర. ఎందుకంటే ఆ, మీరు మనకి ముఖ్యంగా త్రిమతాచారులు అని చెప్పేసి ముగ్గురు ఆచార్యులు చెప్పినటువంటి భక్తి ప్రవేశపెట్టినటువంటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ముగ్గురు ఆచార్యులు ప్రచారం చేశారు. ముఖ్యంగా మనకి మొట్టమొదటిగా ఆదిశంకరులు, తర్వాత రామానుజులు, తర్వాత మధ్వాచార్యులు. ఓకే, వీరిని త్రిమతాచార్యులు అంటారనమాట. వీరు మన కలియుగంలో విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచారు. వారి శాయశక్తుల వారి జీవితంలో ఆ, చివరి క్షణం వరకు కూడా ఆ, భక్తి ప్రబోధనలు చేస్తూ వారి జీవితాన్ని గడపడం జరిగింది. ఈ త్రిమతాచార్యుల్లో రామానుజుల వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆదిశంకరులు వారి చిన్న వయసులోనే సన్నిసించడం జరిగింది. మధ్వాచార్యులు కూడా చిన్న వయసులోనే సన్నిసించడం జరిగింది. కానీ ఆ రామానుజుల వారు అలా కాదు. వారు వివాహం చేసుకుని కొంతకాలం గృహస్థాశ్రమంలో జీవించి ఆ తర్వాత వారు సన్యాసం తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా తీసుకున్నారో అని చెప్తాను. అయితే మనందరం కూడా గృహస్థుగా ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఒక దేవాలయంలో మనము దేవాలయాన్ని నిర్వహించే బాధ్యత మన మీద ఉంటే ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా జీవించి చూపించారన్నమాట. ఎందుకంటే భక్తియుత జీవితంలో మనం చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆ మొదలుపెట్టిన తర్వాత గురువుతోటి చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే గురువు గారిని మనం చక్కటి ప్రశ్నలు అడిగి మనకున్నటువంటి సంశయాలన్నిటినీ నివృత్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత గురుగారు మనకి ఏదైనా సేవ ఇచ్చారనుకోండి, దేవాలయానికి సంబంధించిందో లేదంటే భక్తి ప్రచారానికి సంబంధించిందో, దాన్ని నిర్వహిస్తున్నప్పుడు మనకి తోటి భక్తులతో సమస్యలు రావచ్చు. ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు మన జీవిత భాగస్వామితో మనకి సమస్యలు రావచ్చు. వాటన్నిటినీ ఎలా ఓపికగా పరిష్కరించుకొని సహనంతో సహిస్తూ ఎలా ముందుకెళ్లాలో అది రామానుజుల వారి జీవితంలో
వస్తుందన్నమాట. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఆధ్యాత్మిక సాధకుడు గురువుతోటి చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. రామానుజుల వారు తమ గురువు యాదవ ప్రకాశులు తనని చంపుదామని ప్రణాళిక వేసినప్పటికీ కూడా కించిత్ అగౌరవం కూడా గురువు గారి మీద పెంపొందించుకోలేదు వారు. అంత గురు శుశ్రూష చేశారు వారు. మనకి ఇప్పుడు కలియుగంలో ఎవరైనా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారనుకోండి, ఆ గురువు నచ్చకపోతే గురువుని వెంటనే మార్చేస్తారు. కానీ రామానుజుల వారు అలా చేయలేదు. ఈయన నా గురువు, ఆయన చేతిలో నా జీవితం ఉంది కాబట్టి వారిని నేను అనుగమిస్తూ జీవించాలి అని గొప్ప గౌరవం, భక్తితో గురువు గారి దగ్గర శుశ్రూష చేస్తూ పాఠాలు నేర్చుకున్నారు. ఇది గురువు గారిని మీద ఏ విధమైనటువంటి గౌరవంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం రామానుజుల వారి జీవితాన్ని నుండి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కొంతకాలానికి యాదవ్ ప్రకాష్లు ఇంకా రామానుజుల వారి యొక్క ప్రతిభను చూసి వారికి రామానుజుల వారికి చెప్పేటంత ఆయన అడిగేటటువంటి సంశయాలకి ఈయన దగ్గర సమాధానాలు లేకపోవడము వల్ల, నాయన నీకు చెప్పడం నా వల్ల కాదు, దయచేసి నువ్వు ఇంకా వేరే గురువును వెతుక్కో అని వారే చెప్తారనమాట రామానుజుల వారికి. ఎందుకు అంటే భక్తి అనేటువంటిది ఒక ప్యూర్, చాలా శుద్ధమైనటువంటి ప్రేమ, భగవంతుణ్ణి శుద్ధమైనటువంటి మనస్సుతో ప్రేమించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది భక్తి అన్నమాట. దీనికి మనం బాహ్యమైనటువంటి సాధనల ద్వారా దీన్ని మనము కొంత మేరకి మనం పెంపొందించుకోవచ్చు. కానీ చాలా మట్టుకి మన యొక్క ప్రవర్తన, మన యొక్క భగవంతుడితో మనకున్నటువంటి అనుబంధము, అలాగే భగవంతునికి మనం చేసేటటువంటి కైంకర్యాలు, అలాగే భక్తులను మనం సేవించేటటువంటి విధానం వల్ల మనకి అబ్బుతుందన్నమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం నవృనేత యావత్ అంటారనమాట. మనకి భక్తి కలగాలి అంటే ఎవరైతే వరిష్ఠ వైష్ణవులు ఉంటారో వారి యొక్క పాదరజస్సు మన నెత్తి మీద చల్లుకుంటే అప్పుడు మనకి భక్తి అనేటటువంటి బీజం మొలకెత్తుతుందంట. మనం దేవాలయానికి వెళ్ళి దండోత్ ప్రణామం చేసి కిందికి ముక్కు రాయడం, అలాగే నేలకి తల నానించి చేస్తుంటాం కదా. ఎందుకు చేస్తుంటామంటే ఏ మహాభక్తుడు ఆ దేవాలయంలో అక్కడ ఆ రోజు తిరిగినప్పుడు వారి పాదం యొక్క ధూళి అక్కడ పడితే అది నా నెత్తి మీద తాకితే నా లోపల కూడా భక్తి బీజములు మొలకెత్తాయేమో అనేటటువంటి భావనతోటి మనము సాష్టాంగ నమస్కారము, దేవాలయంలోకి వెళ్ళి దండోత్ ప్రణామం ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. ఓకే, సో అలాగా అందుగురించని రామానుజుల వారి జీవితంలో ఆ గురువు యొక్క శుశ్రూష ఎంత గొప్పగా చేశారో మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక గొప్ప పాఠం మనం వారి జీవితంలో నేర్చుకోవాలి. ఈ తర్వాత యాదవ్ ప్రకాష్లు రామానుజుల వారిని, నాయన నా వల్ల కాదురా నీకు నేర్పించడం, దయచేసి నువ్వు ఇంకో గురువును వెతుక్కోరా అన్నప్పుడు ఆయన అంతకు ముందే పరిచయం ఉన్నటువంటి కాంచీపూర్ణుల వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారిని ఈయన వేడుకోవడం జరిగింది, అయ్యా దయచేసి మీరు నాకు ఆధ్యాత్మిక విషయాలు బోధించండి అని చెప్పేసి వారిని చాలా వేడుకోడినప్పుడు అప్పుడు కాంచీపూర్ణుల వారు కూడా అంగీకరిస్తారు. సరే, నేను నీ గురువుగా ఉండను, కానీ నీ యొక్క శ్రేయోభిలాషిగా ఉంటాను అని చెప్పి అప్పటి నుండి రామానుజుల వారు ఈ కాంచీపూర్ణుల వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకొని వారు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ కాంచీపూర్ణుల వారు రామానుజుల వారికి ఒక సేవ ఇచ్చారు. ఏంటి అంటే ప్రతిరోజు కూడా వీరు భగవంతుని అభిషేకానికి సంబంధించినటువంటి జలాల్ని తీసుకుని రావాలి. వీరు రామానుజుల వారు తీసుకొస్తూ ఉండేవారు, ఆయన అభిషేకం చేస్తుండాలి. ఇలాగా వారు యొక్క అనుబంధం కొనసాగుతూ ఉండేది. అయితే ఈ కాంచీపూర్ణుల వారు ని ఒకసారి రామానుజుల వారు ఇంటికి ఆహ్వానిస్తారు. ఎందుకు ఆహ్వానిస్తారంటే ఈ వైష్ణవుడు మా ఇంటికి వచ్చి భోంచేస్తే, వారు వచ్చి ఇంటికి భోంచేసిన తర్వాత వారి ఉచ్ఛిష్టాన్ని స్వీకరిస్తే నాకు భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. అది భగవంతుని యొక్క కృప మనకి
మనం వైష్ణవులను ఏ విధంగా సేవిస్తామో దాన్ని బట్టి భగవంతుని యొక్క కృప మనకి దొరుకుతుందన్నమాట. సో రామానుజుల వారు కూడా ఆ విధంగానే ఈ కాంచీపురంల వారిని ఇంటికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించి తన భార్య అయినటువంటి రక్షాంబలికి చెప్తారు, ఈ రోజు మన ఇంటికి కాంచీపురంల వారు వస్తున్నారు, ఆ మనం చక్కగా వారికి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి. అయితే ఈ కాంచీపురం వారికి ఇష్టం ఉండదు, కానీ రామానుజుల వారు అడగడం వల్ల ఆయన వస్తారనమాట. రా ఏ సమయానికైతే రమ్మంటారో ఆ సమయానికి ఆయన రారు, కొద్దిగా ఆలస్యం అవుతుంది. వారిని వెతుక్కుంటూ రామానుజుల వారు దేవాలయానికి వెళ్తారు. రామానుజుల వారు దేవాలయానికి వెళ్ళగానే ఈ కాంచీపురంల వారు వె- ఈ రామానుజుల వారి ఇంటికి వస్తారు. రాగానే రక్షాంబలు ఆ వచ్చారా అని చెప్పేసి కూర్చోబెట్టడంగా ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి వారికి ఒక అరిటాకేసేసి భోజనాన్ని వడ్డించేసేసి వారు తిన్న తర్వాత వారు కూర్చున్నటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో దాన్ని తుడిపించి కడిగిపించి వారి చేతితోటే ఆ విస్తరణ తీసి పడైపిస్తుంది అనమాట. ఎందుకంటే రక్షాంబలికి ఒక అహంకారం ఉంటుంది. ఏమని అంటే, మేము ఆ, బ్రాహ్మణ అగ్రగణ్యులము, అంటే బ్రాహ్మణ జాతిలో మేము బ్రాహ్మణ జాతిలో కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ బ్రాహ్మణ జాతిలో మేము ఆ, ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులము. ఈ వీణ మా జాతి కాదు, కాబట్టి మేము ఈయనకి శుశ్రూష చేయడం ఏంటి, ఈయన తిన్నటువంటి ఎంగిలి అవిస్తరణ ఎత్తడం ఏంటి, అసలు వీళ్ళని ముట్టుకోవడమే తప్పు అనేటటువంటి భావనతో ఉండేదన్నమాట ఆవిడ. ఆయన రామానుజుల వారు ఆయన జ్ఞాని కాబట్టి, భక్తుడు కాబట్టి అట్లాంటి తేడాలు ఏమి ఎవరికి ఆ, వారు ఏ జాతిలో పుట్టినా కూడా వారు ఏ లక్షణాలతో ఉంటారో వారిని ఆ లక్షణానుగుణమైనటువంటి వర్ణంతోనే మనము సంబోధించాలి. శ్రీమద్ భాగవతంలో చెప్తారన్నమాట, యస్య యల్లక్షణం ప్రోక్తాం పుంసో వర్ణాభివాంచకం ఆ, పుంసో వర్ణాభివాంచకం యది అన్యత్రాపి దృశ్యేథ తత్తేనైవ వినిర్దిశ్యేత్ అంటారనమాట. ఈ మనుష్యుడు ఏ జాతిలో పుట్టినప్పటికీ కూడా ఆయన ఏ లక్షణాలతో ఉన్నాడో వారు ఆ లక్షణాలు ఏ జాతి వారికి ఉండాలో ఆ జాతి వారే వాళ్ళు అంటారన్నమాట. ఉదాహరణకి ఒక మనుషుడు తక్కువ జాతిలో జన్మించారు, కానీ వారికి బ్రాహ్మణులకు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే, శమోదమస్తపస్సౌచం శాంతి రాజవమేవ చ జ్ఞానం విజ్ఞానం అస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం అని చెప్తారు. అంటే క్షమ, ధమము, శౌచము, అస్తిక్యము అంటే అందరిని క్షమించే గుణము, భగవంతుని మీద భక్తి, అలాగే తపస్సు, శౌచము, బాహ్య శౌచము, అంతఃశౌచము. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయి ఇవి ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి గుణాలు. ఈ గుణాలు ఏ వర్ణంలో పుట్టినటువంటి వ్యక్తికి ఉన్నా కూడా ఆ వ్యక్తిని మనం బ్రాహ్మణుడనే సంబోధించాలి అని మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. ఈ కాంచీపురంల వారు ఉత్తమ బ్రాహ్మణ జాతిలో జన్మించకపోయినా కూడా అతి ఉత్తమమైనటువంటి భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా వీరిలో ఉన్నాయి. రామానుజుల వారు ఆ విషయాన్ని పసిగట్టి వారు ఆయనకి శిష్యుడిగా ఉండాలని కోరుకున్నారు. కానీ రక్షాంబలికి జాత్యహంకారం తప్ప జ్ఞానం లేదు, భక్తి లేదు. అందువల్ల ఒక మహావైష్ణవుడి ఇంటికి వస్తే ఆ ఏ విధంగా వారిని గౌరవించాలో ఆవిడ గౌరవించలేకపోయింది. రామానుజుల వారేమో వారి ఉచ్చిష్టం తినాలని చెప్పేసి వారు తహతహలాడుతూ ఉండేవారు, కానీ రక్షాంబల్ మాత్రం వారి ఉచ్చిష్టం మేం తినాలా అని చెప్పేసి ఆవిడ అహంకారానికి పోయింది. ఆయన కాంచీపురంలో వారు తినేసి వెళ్ళగానే రక్షాంబల్ ఏం చేస్తుందంటే, వారు తిన్నాక మిగిలినటువంటి పదార్థాలన్నిటిని కూడా బయటపడేస్తుంది. రామానుజుల వారు గుడికి వెళ్ళి కాంచీపురం వారు ఏరంటే ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళారని చెప్తారు. వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేలోపు కాంచీపురం వారు తినేసి వెళ్ళిపోతారు. ఇంటికి ఈయన చాలా సంతోషంగా ఆనందంగా వస్తారు. కాంచీపురం వారు మా ఇంటికి వెళ్ళి భోజనం చేశారు, ఇప్పుడు నేను వారి ఉచ్చిష్టాన్ని తినబోతున్నానని ఆనందంతో వస్తారు. వచ్చి రాగానే భార్య అంతా ఇల్లంతా కడిగేస్తుందన్నమాట. ఏమైంది, ఎందుకు కడుగుతున్నావు ఇల్లు అంటే, చిచి మన ఇంటికి ఒక తక్కువ జాతి వారు వచ్చి వెళ్ళారు, వారికి భోజనం పెట్టాల్సి వచ్చింది, కాబట్టి ఇల్లంతా శుద్ధి చేస్తున్నాను, శుద్ధి అయిన తర్వాత మీకు భోజనాన్ని వండి పెడతాను, తినండి అంటుంది. అనగానే ఆయన అంటాడు, ఆయన తిన్న తర్వాత మిగిలినటువంటి పదార్థాలు ఏమంటే అవన్నీ పడేశాను అంటున్నా. ఆయన నెత్తి కొట్టుకుంటాడు అనమాట.
నేను ఈరోజు ఆయన్ని పిలిచిందే, ఇంటికి ఆహ్వానించిందే ఆయన ఉచ్చిష్టాన్ని స్వీకరించడానికి. ఆయన ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తే నాకు భగవద్భక్తి కలుగుతుందనే ఆశతోటి వారిని నేను ఇంటికి ఆహ్వానించాను. నువ్వు నా భావననే అగౌరవపరిచి వారిని ఒక గొప్ప వైష్ణవుని అగౌరవపరచావు అని చెప్పేసి ఆ, చాలా బాధపడతారనమాట. అంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి భక్తుడి జీవితంలో మొట్టమొదట గురువుని గురువుకి శుశ్రూష చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అది రామానుజుల వారు ఎలా చేశారు, ఏ విధంగా గురువు వారి మీద అయిష్టంగా ఉన్నా కూడా వారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ వారిని అనుగమించారు. అదొకటి నేర్చుకున్నాము. ఆధ్యాత్మిక సాధకుడికి గురువు తర్వాత ఆ, వచ్చే ఇంకొక గొప్ప సమస్య ఏంటి అంటే, అంటే గురువు సమస్య కాదు, గురువుతో ఉండేటటువంటి అనుబంధం. గురువు గారు ఒకవేళ మంచిగా అంటే మనతోని ఏ, మనల్ని చక్కగా చూసుకున్నా చూసుకోకపోయినా వారు బోధించేటటువంటి పాఠాలను మనం విని వారికి శుశ్రూష చేస్తూ ఉండాలనేటువంటి సారం మనం తెలుసుకోవాలి. తర్వాత ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో ఉండేటటువంటి ఇంకొక పెద్ద అడ్డంకు ఏంటి అంటే, ఫస్ట్ గురువుని పట్టుకోవడము. అది గురువు పట్టుకున్నాము, గురువు దొరికాడు. ఆ తర్వాత ఉండేటటువంటి గొప్ప సమస్య ఏంటంటే జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామి మనకి సరిగ్గా సహాయ సహకారాలు అందించలేదు, లేదంటే మనం చేస్తున్నటువంటి సాధనని వారు ప్రోత్సహించట్లేదు. ప్రతినిత్యం కూడా మనని అవమానపరుస్తున్నారు, లేదంటే కించపరుస్తున్నారు, లేదంటే ఆ, మీరు సమయం వృధా చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారని నిందిస్తున్నారు, వైష్ణవులను దూషిస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు రామానుజుల వారు భర్త వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ వారు సహిస్తూ వారు ఆవిడతో కాపురం చేస్తున్నారు. సో ఆధ్యాత్మిక సాధకుడికి తమ ఆ సాధనలో తర్వాత పెద్ద అడ్డంకైనటువంటి జీవిత భాగస్వామి అంటే ఆధ్యాత్మిక జీవితం వైపు సుముఖంగా లేనటువంటి భాగస్వామి ఉంటే కలిగేటటువంటి ఇబ్బందులు చాలా మంది సాధకులు పడుతూ ఉంటారు. కానీ కొంతకాలం మనం సహించామనుకోండి, అప్పుడు భగవంతుడు ఒక ప్రణాళిక వేస్తారు. రామానుజుల వారి జీవితంలో కూడా అదే జరిగింది. ఇది అందరి జీవితంలో జరగకపోవచ్చు, జరగాలని నేను కోరుకోవట్లేదు. కానీ మనం ఓపికతో సహనంతో ఉంటే, ఎవరైతే మనం చేసేటటువంటి సాధన నిందిస్తూ ఉంటారో కాలక్రమేణా వాళ్ళే మనని ప్రోత్సహిస్తారు, వాళ్ళు కూడా మనని అనుసరించే అవకాశం కూడా ఉంది. రామానుజుల వారు ఇంకా చాలా బాధపడతారనమాట. సో బాధపడ్డ తర్వాత సరే అలాగే కాపురాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ ఈ రామానుజుల వారి యొక్క ఆ, నేను మొదట్లో చెప్పాను కదా, నాతముని అనేటటువంటి ఆచార్యులు కలియుగంలో భక్తి ప్రచారం చేయడానికి ఆ, ఒక ఆచార్యులు కావాలంటే భగవంతుడు ఒక మూర్తినిచ్చారు. ఓకే. ఆ మూర్తి రామానుజుల యొక్క మూర్తి. వారు పుట్టక ముందే రామానుజుల యొక్క మూర్తి ఉండింది. ఇప్పుడు ఈ నాతముని యొక్క కుమారుడు, తర్వాత నాతముని యొక్క మనవడైనటువంటి యామనాచార్యుల వారు, వారి యొక్క వయస్సు ఇంకా వారు ఇంకా శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యామనాచార్యుల వారు తర్వాత ఇంకా దాని తర్వాత ఆ పరంపరని కొనసాగించాల్సినటువంటి ఆచార్యులు అయినటువంటి రామానుజుల గురించి వెతుకుతూ ఉంటారు. వారు ఒకసారి కాంచీపురానికి రావడం జరుగుతుంది, రామానుజులను చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత రామానుజుల వారిని ఆ, ప్రోత్సహిస్తారు వాళ్ళు. వారు ప్రోత్సహించిన తర్వాత చక్కగా ఆయన ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత ఈ ఈ యామనాచార్యుల వారు మళ్ళీ యామనాచార్యుల వారు ఎక్కడ ఉంటారంటే శ్రీరంగంలో ఉండేవారు అనమాట. శ్రీరంగం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఏం జరుగుతుందంటే యామనాచార్యుల వారి యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఇంకా వారు ఇంకా కొంత సమయం ఉంది మరణానికి, ఆ మన శరీరాన్ని వదిలిపెట్టడానికి కొద్ది సమయం ఉన్నప్పుడు యామనాచార్యుల వారు వారి దగ్గర ముఖ్యమైనటువంటి శిష్యులైనటువంటి మహాపూర్ణుల వారికి చెప్తారనమాట, మీరు తొందరగా వెంటనే వెళ్ళి రామానుజుల్ని తీసుకొని రండి అని చెప్పేసి కాంచీపురానికి వెళ్ళి. వారు శ్రీరంగం నుండి కాంచీపురానికి నడుచుకుంటూ వస్తారు.
4 రోజులు పడుతుంది. రామానుజుల వారికి వచ్చి రామానుజుల వారికి ఫస్ట్ కాంచీపూర్ణని కలవడం జరుగుతుంది. కాంచీపూర్ణని కలిసి రామానుజులది మేము వెంటనే తీసుకెళ్ళాలి, యామునాచార్యుల వారు రమ్మంటున్నారు అనగానే వారు రామానుజుల వారికి అప్పటి వరకు, ఎందుకంటే రామానుజులు కాంచీపూర్ణని గురువుగా స్వీకరించి వారి యొక్క సాంగత్యంలో ఉన్నారు కాబట్టి ఈ ఈ కాంచీపూర్ణుల వారు రామానుజులకు చెప్తారనమాట, నాయన నువ్వు వెంటనే వెళ్ళు శ్రీరంగంలో యామునాచార్యుల వారు నీ గురించి వెతుకుతున్నారని చెప్పేసి నేను రమ్మన్నారంట అనగానే రామానుజుల వారు చాలా సంతోషిస్తారు. సంతోషించి వెంటనే ప్రయాణం అవుతారు. వీళ్ళు శ్రీరంగానికి చేరుకునేసరికి యామునాచార్యుల వారు శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేయగానే చాలా బాధపడతారు రామానుజుల వారు. అయ్యో, నాకు ఇప్పటివరకు సరైనటువంటి గురువు దొరకలేదు, ఈయననే గురువుగా నేను భావించి ఈయన దగ్గర ఈయనకు సేవ చేద్దాం అనుకునే లోపు వీరి శరీరాన్ని వదిలిపెట్టారు, నేను ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి వారు తీవ్రంగా ఏడుస్తూ ఇంకా యామునాచార్యుల వారి అది అంత్యక్రియలు చేద్దామని చెప్పేసి వారిని అనుకుంటున్న సమయంలో యామునాచార్యుల వారు ఇలాగా చేతిని ఇలాగా 3 వేళ్ళు ముడిచేసి ఇలాగా ఛాతి మీద పెట్టుకొని ఉంటారనమాట. అర్థం కాదు ఎందుకు ఆయన అలా పెట్టుకున్నారని చెప్పేసి. అప్పుడు రామానుజుల వారు దాన్ని గ్రహిస్తారు. గ్రహించేసి ఆయనకు అర్థమవుతుంది తన గురువు ఏదో చెప్పాలనుకున్నారు. సో ఏదో చెప్పాలనుకున్నారు, కానీ ఆయన చెప్పాలనుకునే లోపు ఆయన శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, చెప్పలేకపోయారు. కాబట్టి ఆయన 3 విషయాలు చెప్పాలనుకున్నారు అని చెప్పేసి రామానుజుల వారు ఆలోచించి వారి గురువు యొక్క పార్థివ శరీరం ముందు నిల్చొని అంటారనమాట, నా గురువు గారు నాకు 3 ఆజ్ఞలు ఇవ్వాలనుకున్నారు, అవేంటో నేను చెప్తాను, అవి నిజమైతే ఆ వారి యొక్క వేళ్ళు తెరుచుకుంటాయని చెప్పేసి అప్పుడు రామానుజుల వారు చెప్తారన్నమాట. మొట్టమొదటి ఆజ్ఞ గురువుగారు నాకేమి ఇవ్వాలనుకున్నారంటే ఈ పంచ సంస్కార సాంప్రదాయాన్ని అందరికీ పంచేటట్టు, అందరినీ పంచ సంస్కారంలోకి ఈ పంచ సంస్కార సాంప్రదాయంలోకి తీసుకోవాలి. అలాగే మన ద్రవిడ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ వేదాలని తమిళంలో రచించడం జరిగిందనమాట. వాటిని ఏమంటారంటే నాలాయర ప్రబంధం అంటారనమాట. ఈ నాలాయర ప్రబంధాన్ని ప్రచారం చెయ్యాలి. అలాగే అందరినీ భక్తికి శరణాగతుల్ని చెయ్యాలి, భగవంతునికి శరణాగతుల్ని చెయ్యాలి. సో పంచ సంస్కారం అందరికీ ఇవ్వాలి. పంచ సంస్కారం అంటే దీక్ష అన్నమాట. మనము దీక్ష అంటాము, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పంచ సంస్కారం అంటారనమాట. పంచ సంస్కారం అంటే 5 విషయాలు ఇచ్చి దీక్ష ఇస్తారనమాట ఆధ్యాత్మిక జీవితంలోకి. ఒకటి, శంఖ చక్రాలు ఇలాగ భుజాల మీద వేస్తారు. వేసిన తర్వాత 3 మంత్రములు ఉంటాయన్నమాట. ఆ మంత్రాలని ఉపదేశిస్తారన్నమాట. ఈ పంచ సంస్కారాల్ని అందరికీ ఇవ్వాలి. జాతి కుల మత భేదాల్ని చూడకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ పంచ సంస్కారం చేయాలి. తర్వాత తమిళంలో రాసినటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో నాలాయర ప్రబంధం, వీటిని ప్రచారం చేయాలి. ఆ తర్వాత భగవంతునికి శరణాగతి చెందడమే మనుషుల యొక్క జీవితం యొక్క ధ్యేయము, మతం యొక్క మన సాంప్రదాయం యొక్క ధ్యేయమని అందరికీ చెప్పాలి. ఇది మొదటి ఆజ్ఞ. తర్వాత నా గురుగారు నాకు చెప్పాలనుకున్నటువంటి రెండో ఆజ్ఞ ఏంటి అంటే వేదాంత సూత్రాలకి భాష్యం రచించాలి. ఓకే, వ్యాస భగవానుడు రచించినటువంటి వేదాంత సూత్రాలకి భాష్యము రచించాలి. అప్పటి వరకు వ్యాస భగవాన్ రచించినటువంటి వేదాంత సూత్రాలకి కేవలము శంకరాచార్యులు మాత్రమే భాష్యాన్ని రచించారు, తర్వాత ఇంకెవరు రచించలేదు. సో అలాంటి వేదాంత సూత్రాలకి భాష్యాన్ని రచించాలి. ఏదైనా సాంప్రదాయము ప్రముఖమైనటువంటి సాంప్రదాయంగా అనిపించుకోవాలి అంటే వ్యాస భగవాన్ రచించినటువంటి వేదాంత సూత్రాలకి భాష్యాన్ని రచిస్తే ఆ సాంప్రదాయము గొప్ప సాంప్రదాయము. ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు, ఆ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు గొప్పవారుగా పరిగణించబడుతుంది అనమాట, అథెంటిక్ అనమాట. తర్వాత మూడో ఆజ్ఞ ఏంటి అంటే మనకి ఈ భగవత్ సాంప్రదాయాన్ని అందించినటువంటి, అలాగే ఈ సాంప్రదాయాలన్నీ కూడా పరంపరాగతంగా మనకు వస్తున్నాయి. పరాశరముని, ఆ తర్వాత వ్యాస భగవానుడు,
ఆ తర్వాత నారదముని, నారదముని ఇలాగా పరంపరాగతంగా వస్తున్నాయి. కాబట్టి ఆ క్షమి సో ఈ మొట్టమొదటగా నారదముని, బ్రహ్మ, ఆ తర్వాత పరాశరముని, తర్వాత వ్యాస భగవానుడు ఇలాగ పరంపరాగతంగా వస్తున్నాయి. సో ఈ ఈ మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో పరాశరుల వారు వీటిని ప్రచారం చేయడానికి చాలా కృషి చేశారు. కాబట్టి వారి పేరు మీద తర్వాత శిష్యులని పరంపరలోకి తీసుకొని ఆ వారి పేరు మీద ఈ పరంపరని కొనసాగించాలి అనేటటువంటిది మూడో ఆజ్ఞ. ఇది నా గురువు గారు నాకు ఇవ్వాలనుకున్నారని ఈ మూడు ఆజ్ఞలు ఒక్కొక్క ఆజ్ఞ చెప్తుండగానే యమనాచార్యుల వారి యొక్క పార్థివ శరీరం ఏదైతే ఉందో ఆయన చేతుల్లాగా వేలిలాగా ముడుచుకొని ఉన్నారో ఒక్కొక్కటి ఇలా తెరుచుకుంటుంది అనమాట. అందరు ఆశ్చర్యపోతారు. అదేంటి జీవం లేనటువంటి శరీరం కూడా ఆ రామానుజుల వారు చెప్పినటువంటి విషయాలు చెప్పగానే వేలు తెరుచుకుంది అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయి జై రామానుజ అంటారనమాట. అంటే తన గురువు శరీరంతో లేకపోవచ్చు కానీ వారు ఎప్పటికీ కూడా మనకి ఆ వాణి రూపంలో అందుబాటులో ఉంటారు. మనం చేసేటటువంటి సాధన వారు తెలుసుకుంటూ ఉంటారు అని నిరూపించారనమాట రామానుజుల వారు. ఆ తర్వాత రామానుజుల వారికి ఇంకా తాను ఎందు గురించి జీవించాలో అర్థమైపోయిన తర్వాత ఇంకా గురువు గారి యొక్క అంతిమ సంస్కారాలు చేసిన తర్వాత వారు శ్రీరంగం వెళ్తారు కానీ రంగనాథ స్వామిని దర్శించుకోరు. ఎందుకంటే రంగనాథ స్వామి మీద కోపంతో ఉంటారు. నా జీవితంలో గొప్ప గురువు నాకు దొరికారు అని అనుకున్నాను, ఎంతో అదృష్టవంతుని అనుకునే కొద్ది సమయంలోనే నా గురువు నాకు దూరం చేశారు మీరు అని చెప్పేసి రంగనాథ స్వామి మీద కోపంతో దర్శించుకోకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కాంచీపురం వెళ్తారు. మళ్ళీ కాంచీపూర్ణతోటి అలాగే రక్షమ్మలతోటి కాపురం చేస్తూ ఉంటారు. మన కాంచీపూర్ణ దగ్గర శిష్యరికం చేస్తూ ఉంటారనమాట. చేస్తుంటే ఒకరోజు రామానుజుల వారు కాంచీపూర్ణుల్ని అడుగుతారనమాట. కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని అంటే, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కాంచీపూర్ణ గారు, గురుగారు, వీటిని మీరు ఆ వరదరాజ స్వామిని అడిగి నాకు సమాధానం చెప్పండి అంటారు. రామానుజుల వారు కాంచీపూర్ణులను ఏమని ప్రశ్నలు అడుగుతారంటే, అసలు భగవంతుడు ఎవరు అంటే భగవంతుడు అసలు ఈ బ్రహ్మము భగవంతుడా లేదంటే భగవంతుడికి సాకారమా నిరాకారమా, ఏది భగవంతుడి యొక్క తత్వము? ఆ తర్వాత జీవుడికి దేవుడికి ఉన్నటువంటి భేదం ఏంటి, సంబంధం ఎలా ఉండాలి? రెండవ ప్రశ్న. మూడో ప్రశ్న ఏమని ఉంటుంది అంటే, ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అంటే మనుష్యుడు ఏం చేయాలి? ఆ తర్వాత ఒకవేళ భక్తుడు భగవంతుణ్ణి భక్తి చేసి మరణ సమయంలో గుర్తించుకోకపోతే ఆ భక్తుడి యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ భక్తుడు చనిపోయిన తర్వాత ఆ భక్తుడికి ఏం జరుగుతుంది? అలాగే నేను నా తర్వాతి జీవితాన్ని ఎలా గడపాలి అని 6 ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అడగానే కాంచీపూర్ణుల వారు ఈ ప్రశ్నలు తీసుకెళ్లి వరదరాజ స్వామి దగ్గర అడుగుతారు. వరదరాజ స్వామి చెప్పినటువంటి సమాధానాలు తీసుకొచ్చి రామానుజులకు చెప్తారన్నమాట. మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, ఎవరికైనా గుర్తుందా? మొట్టమొదటి ప్రశ్న ఏంటి? భగవంతుడు ఎవరు? బ్రహ్మ నిరాకారం అని చెప్పాడు తప్ప. వెరీ గుడ్. ఓకే, ఆ మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారంటే, ఆ నిరాకార తత్వమైనటువంటి బ్రహ్మానికి నేనే ఆధారం. సో నేను సస్వరూపంతో ఉంటాను. ఈ విషయాన్ని మనకి శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట స్వామి. 14వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏం చెప్తారంటే, 27, 28 శ్లోకాలు ఏం చెప్తారంటే, మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సహగుణాన్ సమతిథ్యేతాన్ బ్రహ్మభూయ యా కల్పతే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ
నన్ను తీవ్రమైనటువంటి భక్తితో ఎవరైతే సాధనం చేస్తారో వాళ్ళకి ఆ బ్రహ్మ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఆ బ్రహ్మభూత స్థితికి వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానికి ఆధారం నేనే. అంటే భగవంతుడి యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలో నుండి వెలువడేటటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది నిరాకారమైనటువంటి బ్రహ్మం. సో కొందరు సాధకులు ఆ తేజస్సుతో కూడుకున్నటువంటి పరబ్రహ్మమే సత్యము, అది తెలుసుకుంటే చాలు అనేటటువంటి భావనతోటి ఉంటారు. కానీ భగవద్గీతలో స్వామి ఆ, మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారనమాట. ఆ నిరాకారమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో అది దానికి నేనే, ఆ బ్రహ్మానికి నేనే ఆధారం అని చెప్పేసి స్వామి చెప్తారనమాట. మనకి సమస్తం కూడా ఈ సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మములో నుండే ఉద్భవిస్తున్నది, మళ్ళీ ఆ బ్రహ్మంలోనే కలిసిపోతున్నది. ఆ బ్రహ్మానికి ఆధారం నేను అని భగవంతుడు చెప్తారన్నమాట. ఇప్పుడు సత్యం, పరమసత్యం ఏది అంటే మనకి ఆధ్యాత్మిక జీవితంలో 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయతే అనేటటువంటి 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. బ్రహ్మేతి అంటే భగవంతుడు అంతటా ఉన్నారు, తన యొక్క నిరాకారమైనటువంటి తేజస్సుతో భగవంతుడు అంతటా ఉన్నాడు. అదే భగవంతుడు జీవుల యొక్క మనస్సులో, జీవుల యొక్క హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. ఆ భగవంతుడు తన ధామంలో ఎప్పటికీ ఉన్నాడు సస్వరూపంతోటి అని ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుడు ఈ మన నిరాకారమైనటువంటి బ్రహ్మం గురించి తెలుసుకోవడం ఏదైతే ఉందో అది ప్రాథమికమైనటువంటి జ్ఞానం అన్నమాట. దాని తర్వాత పరమాత్మ, భగవాన్, ఇవి ఉన్నతమైనటువంటి దానికంటే తర్వాతి లెవెల్ అన్నమాట. అంటే మనం చెప్పుకోవడానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇది మన బేసిక్ నాలెడ్జ్, దాని తర్వాత సెకండరీ, తర్వాత మన సుపీరియర్ నాలెడ్జ్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఏ జ్ఞానాన్ని కూడా మనం కించపరచకూడదు. ఇప్పుడు ఎలాగుంటుంది అంటే ఒక వ్యక్తి పిహెచ్డి చేయాలి అంటే మొట్టమొదట డిగ్రీ చేయాలి, తర్వాత పీజీ చేయాలి, పీజీ చేసిన తర్వాత అప్పుడు పిహెచ్డికి అప్లై చేసుకోవడానికి అర్హుడు. ఓకే, ఇప్పుడు పిహెచ్డి గొప్పది కాబట్టి నేను పిహెచ్డి చేస్తా అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? అవకాశం ఇస్తారా? ఫస్ట్ నీ ఇయర్ ప్రభుజీ ఇయర్ ఫస్ట్ నీ పీజీ అలాగే డిగ్రీ సర్టిఫికేట్లు చూపించు అంటారు అనమాట. ఇప్పుడు డిగ్రీ పీజీ ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంట్ ప్రభుజీ. కంపల్సరీ ఇంపార్టెంటే పిహెచ్డి చేయాలంటే. ఓకే, సో అలాగా మన ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అనేటటువంటి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేటటువంటి భేదాభిప్రాయాలకి చేరుకోకూడదు. కానీ తెలుసుకోవాల్సింది సుపీరియారిటీ ఏది అంటే భగవంతుడు సస్వరూపంతో ప్రతినిత్యము ఉన్నాడు. ఆ భగవంతుడికి మనము దాసులం అవ్వాలి అనేటటువంటి భావనతో ఉండడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప మాధుర్యాన్ని జీవులకు ఇస్తుంది. కాబట్టి దాన్ని పరమవిధిగా మనము జీవితంలో పరమధ్యేయంగా పెట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెయ్యాలి. అంతే తప్ప ఒకటి తక్కువ అని ఒక లెవెల్ నాలెడ్జ్ని కించపరచడము, ఇంకో లెవెల్ జ్ఞానాన్ని అలా ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే ఉన్న జ్ఞానం పోతుంది అనమాట. అయితే అందు గురించని ఈ ప్రశ్నకి భగవంతుడు ఏమని సమాధానం ఇచ్చారంటే నేను సస్వరూపంతో ఎప్పుడు ఉంటారు, నాకు ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో నా యొక్క తేజస్సే, ఆ పరబ్రహ్మానికి ఆధారం నేనే అని చెప్పేసి భగవంతుడు ఆ యొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తారు. తర్వాత ప్రశ్న ఏంటి? జీవుడికి దేవుడికి భేదం ఏంటి? ఓకే, సో జీవుడికి దేవుడికి భేదం ఏంటి? భగవంతుడికి 6 ఐశ్వర్యాలు ఉంటాయన్నమాట. జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి 6 ఐశ్వర్యాల్లో ఏంటంటే యశస్సు, ఐశ్వర్యం, సౌందర్యము, వైరాగ్యము, సంపదలు, వెరీ గుడ్, వైరాగ్యం. సో జీవుడికి ఇన్ని గుణాలు ఉండవు అనమాట.
ఇన్ని ఐశ్వర్యాలు ఉండవు. దీంట్లో ఏది ఉన్నా కూడా అహంకారానికి లోనవుతాడు. ఓకే. సో జీవుడికి ఇన్ని ఐశ్వర్యాలు ఉండవు అన్నమాట. సో గుణానుగుణంగా జీవుడికి దేవుడికి ఎప్పుడు భేదం ఉంటుంది. జీవుడు, భగవంతుడు, పరమాత్మ, జీవాత్మ సనాతనులే, ఎప్పటి నుంచిలో ఉన్నారు. జీవుడు ఎప్పటి నుంచి ఉన్నో పరమాత్మ కూడా అప్పటి నుంచే ఉన్నాడు. పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడో జీవాత్మ కూడా అప్పటి నుండే ఉంది. కానీ పరమాత్మకు ఉన్నటువంటి గుణాలు మాత్రం జీవాత్మకు ఉండవు. కాబట్టి ఒక తేడా ఉంది. జీవాత్మకి పరమాత్మకి తేడా ఉంది. జీవాత్మ ఎప్పుడైనా కూడా పరమాత్మకి సేవకుడే అవ్వాలి అని రెండో ప్రశ్నకి సమాధానం ఇస్తారనమాట. ఒక 2 నిమిషాల సమయం ఇవ్వండి. ఇప్పుడే వచ్చి ఆ, మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. క్షమించాలి. ఈరోజు మన ఒక భక్తుడి ఇంట్లో ఉన్నామన్నమాట. వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం జరుగుతుంది. అందు గురించి అంతరాయం కలిగింది. సో మనము రెండో ప్రశ్న గురించి తెలుసుకున్నాం. రెండో ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాము. ఓకే. తర్వాత మూడో ప్రశ్న ఏంటి? జీవుడు చేయాల్సింది ఏంటి? ఏ విధంగా జీవుడు ఈ సాంసారిక జీవితం నుండి బయటకు పడగలడు అని మూడో ప్రశ్న. ఓకే. దానికి భగవంతుడు ఏం చెప్తారంటే, ఈ జనన మరణ చక్రం నుండి జీవుడు బయటపడాలి అంటే మళ్ళీ జన్మ ఆ, ఉండకుండా ఉండే విధంగా జీవుడి యొక్క స్థితి ఆధ్యాత్మిక లోకాలకు ప్రయాణించాలంటే భగవంతుడి యొక్క పాదములకు శరణాగతుడు అవ్వడం తప్ప వేరే ఉపాయం లేదు. ఏ జీవుడైతే ఎవరైతే భగవంతుని యొక్క పాదాలకి శరణాగతి పొందుతారో వారు ఈ జనన మరణ చక్రం నుండి బయటపడతారనమాట. అది మూడో ప్రశ్నకి సమాధానం. నాలుగో ప్రశ్నకి ఆ నాలుగో ప్రశ్న ఏంటి? చాలా ఇంపార్టెంట్. నేను నా తర్వాత జీవితంలో ఎలా ఉంటాను? అది ఐదో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ భక్తుడు మరణ సమయంలో భగవంతుని గుర్తుంచుకోకపోతే అతని యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు దానికి సమాధానం ఏంటంటే, భగవంతుడు నా భక్తుడు నన్ను గుర్తుంచుకోకపోయినా నేను తనని గుర్తుంచుకొని వచ్చి ఉద్ధరిస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న ఏంటి అంటే ఆ తర్వాత ఓకే ఆ జీవుడి యొక్క భక్తుడి శరీరం వదిలిపెట్టిన తర్వాత అతని యొక్క పరిస్థితి ఏంటి? తర్వాత స్థితి ఏం జరుగుతుందంటే ఆధ్యాత్మిక లోకాలకి అతడు ప్రయాణించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత చివరి ప్రశ్న ఆ రామానుజుల వారు తన గురించి అడుగుతారనమాట. ఓకే. సో ఇప్పుడు నేను తర్వాత ఏం చెయ్యాలి అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు ఏంటి అంటే, నీవు తర్వాత
ఈ మహాపూర్ణులకి శిష్యుడిగా ఉంటూ మహాపూర్ణుల యొక్క సాంగత్యంలో ఉంటూ నువ్వు పంచ సంస్కారాలు చేసుకోవాలని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు రామానుజుల వారికి చాలా చాలా ఆనందం కలుగుతుందన్నమాట. తన తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కొనసాగించాలనే సంశయం ఆయనకి నివృత్తి జరుగుతుంది. తనకున్నటువంటి ఆధ్యాత్మిక సంశయాల యొక్క సమాధానం దొరికింది. అలాగే తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేటటువంటి సమాధానానికి ప్రశ్న కూడా అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. సో అప్పుడు మన రామానుజులు చాలా సంతోషపడతారు. సంతోషపడిన తర్వాత ఈ రామానుజుల వారికి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్పటికి ఉన్నటువంటి ముఖ్యమైన అడ్డంకి ఏంటంటే తన జీవిత భాగస్వామి అయినటువంటి రక్షాంబల్ ఆయనకి కాంచీపూర్ణులకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆవిడ సహించలేకపోతుంది. ఓకే, సరే అది అట్లా ఉన్నప్పటికీ రామానుజుల వారి తర్వాత జీవితము ఇంకా మహాపూర్ణ శ్రీరంగంలో యామనాచార్యుల వారి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యులైనటువంటి మహాపూర్ణుల తోటి సాంగత్యంలో ఉండాలనేటటువంటి విషయం భగవంతుని దగ్గర నుండి తెలుసుకున్నారు కాబట్టి రామానుజుల వారు వెంటనే శ్రీరంగానికి ప్రయాణం అవుతారు. అవగానే అటు నుండి మహాపూర్ణుల వారు రామానుజులని ఇంకా ఈ పరంపర కొనసాగించడానికి మనము రామానుజుల వారిని తయారు చేయాలని చెప్పేసి ఆయన అట్నుండి వస్తారనమాట. వీళ్ళిద్దరూ ఒక మధ్యలో ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. మధురాంతకం అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కలుసుకోవడం జరుగుతుంది. కలుసుకోగానే ఇద్దరు ఆశ్చర్యపోయి ఒకరి గురించి ఒకరు వస్తున్నారనమాట. ఒకరికి తెలియకుండా ఒకరి గురించి ఒకరు వస్తున్నారు. అప్పుడు వెంటనే రామానుజుల వారు నాకు ఇలాగ భగవంతుని దగ్గర నుండి ఆజ్ఞ దొరికింది, నా తర్వాత ఆధ్యాత్మిక జీవితం మీ సాంగత్యంలో ఉండాలని చెప్పేసి నేను మీ గురించి వస్తున్నానంటే ఈ మన మహాపూర్ణుల వారు కూడా ఏమంటారంటే నిన్ను మన పరంపర కొనసాగింపజేయడానికి నీకు కావలసినటువంటి ఆధ్యాత్మిక విశేషాలు నేర్పించాలనే ఉద్దేశంతో నేను వస్తున్నానని ఆయన చెప్తారు. చెప్పగానే నీకు వెంటనే మన ఇద్దరం కలిసి శ్రీరంగం వెళ్ళిపోదాం, వెళ్ళి అక్కడ నీకు పంచ సంస్కారం చేస్తానని చెప్పేసి అంటే దీక్ష ఇస్తానని చెప్పేసి మహాపూర్ణ అంటారనమాట. అనగానే రామానుజుల వారు ఏమంటారంటే శ్రీరంగం వెళ్ళేంత వరకు కాదు, నాకు ఇప్పుడే నాకు మీరు దీక్ష ఇవ్వండి, ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నాకు ఇక్కడే దీక్ష ఇవ్వండి అని అక్కడ ఉన్నటువంటి మధురాంతకంలో ఉన్నటువంటి ఒక గొప్ప దివ్య దేశానికి వెళ్ళి రామానుజుల వారికి పంచ సంస్కార దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు రామానుజుల వారు ఏమంటారంటే దయచేసి మీరు నాతో పాటు కాంచీపురం రండి, అక్కడ మా ఇంట్లో ఉంటూ చక్కగా మనము ఆధ్యాత్మిక సాధన చేద్దామని చెప్పగానే రామానుజుల వారి యొక్క కోరిక మేరకి మహాపూర్ణ వారు రామానుజుల వారితో వారింటికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇంకా వారితో పాటు వారింట్లోనే ఉంటూ ఈ గురు శిష్యులు మహాపూర్ణుల వారు అలాగే మన రామానుజుల వారు ఇద్దరు కూడా ప్రతిరోజు ఆధ్యాత్మిక విశేషాలు నేర్చుకుంటూ ఉంటారన్నమాట. రామానుజుల వారు ఈ మహాపూర్ణుల వారి దగ్గర వేదములన్నీ కూడా తమిళంలో లిఖించబడినటువంటి నాలార్య ప్రబంధం అనేటటువంటి గ్రంథం ఉంది కదా, ఆ విశేషాలన్నీ రామానుజుల వారు నేర్చుకుంటూ ఉంటారన్నమాట. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒకరోజు ఏం జరుగుతుందంటే మహాపూర్ణుల వారి యొక్క సతీమణి నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్తుంది. అదే సమయానికి రక్షాంబల్ కూడా వెళ్తుంది. ఈ రక్షాంబల్కి మహాపూర్ణ ఇంటికి వచ్చి ఉండడం ఆవిడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే బ్రాహ్మణుల్లో కూడా లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఈ మహాపూర్ణుల వారి కంటే కూడా బ్రాహ్మణ జాతిలో రామానుజుల వారి యొక్క జాతి కొద్దిగా పెద్దదన్నమాట. సో ఈవిడికి ఎప్పటికి కూడా ఆ హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఓ రోజు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బావి దగ్గరికి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తారో పొరపాటున ఏం జరుగుతుందంటే ఈ మహాపూర్ణుల వారి యొక్క భార్య పట్టుకున్నటువంటి కుండలో ఉన్నటువంటి నీళ్లు ఈ రక్షాంబల్ కుండలో పడిపోతాయి. పడిపోగానే రక్షాంబలు చాలా కోపంగా దూషిస్తుందన్నమాట.
మీరు మా ఇంటి మీద పడి తింటున్నారు, మీరు మాకంటే తక్కువ జాతి వాళ్ళు, మీరు ఆ, నువ్వు ఎట్లాగా అంత అశ్రద్ధగా ఉంటావు, మీ నీ కుండలో ఉన్నటువంటి నీళ్ళు నా కుండలో పడేస్తావా అని చెప్పేసి ఆ జాతి అహంకారంతో ఆమెను దూషించడం జరుగుతుంది. ఇంకప్పుడుకి మహాపూర్ణ వారి యొక్క సతీమణికి ఆమె తట్టుకోలేదన్నమాట. వెళ్ళి వెంటనే మహాపూర్ణకి చెప్పేసి మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అన్ని ముల్లే మూట అన్ని సర్దేసుకొని వాళ్ళు రామానుజుల వారికి చెప్పకుండా శ్రీరంగం వెళ్ళిపోతారు. రామానుజుల వారి ఇంటికి రాగానే ఆయనకి తెలిసిపోతుంది జరిగినటువంటి విషయం మొత్తం. ఇప్పుడు భార్యని తిట్టలేడు ఆయన, కొట్టలేడు. కానీ అలాగని మహాపూర్ణుల వారి సాంగత్యంలో ఉండకుండా ఉండలేడు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుని దగ్గర నుండి ఆయనకి ఆజ్ఞ వచ్చింది. తన యొక్క తర్వాత ఆధ్యాత్మిక జీవితం మహాపూర్ణుల సాంగత్యంలో గడపాలని. ఇప్పుడు తిట్టి కొడితే భార్యని అది జీవిత భాగస్వామి కాబట్టి భరించాలి. భార్య అంటే భర్త అంటే భరించేవాడే భర్త అన్నారనమాట శాస్త్రాల్లో. సో ఇప్పుడు భార్యను తిట్టలేడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అలాగే సహిస్తాడు. ఓ రోజు తన రక్షాంబల్ వాళ్ళ అమ్మగారింటి నుండి ఒక కబురొస్తుందన్నమాట. ఏమని అంటే మీ చెల్లి యొక్క వివాహం నిశ్చయమైంది. నువ్వు వెంటనే రావాలి అని చెప్పేసి. ఇంకా ఈవిడ చాలా సంతోషపడిపోతుంది. అన్ని బట్టలను సర్దేసుకొని రామానుజుల వారిని కూడా రమ్మంటుంది. రమ్మనగానే ఆయన ఏమంటారంటే, "నువ్వు వెళ్ళు. నేను వివాహానికి ఒక రోజు ముందొస్తాను. నువ్వైతే ఇప్పుడు వెళ్ళిపో" అంటాడనమాట. అనగానే ఆవిడకి తీవ్రమైన కోపమొస్తుంది. "ఎప్పుడు మీరు ఎక్కడికి రారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? గుళ్ళో సేవ చేయడమే గదా! రావచ్చు గదా! ఇంత మాత్రం ఇంకా ఎలాంటి సంబంధాలు లేకుండా, ఎవరితో కలవకుండా, బంధువులతో కలవకుండా, ఏకాకిగా భగవంతుడికి సేవ చేసే జీవితాన్ని గడపాలనుకుంటే మరి సన్యాసం తీసుకోవచ్చు గదా! ఎందుకు ఇలాగ సంసారిలాగా ఉండడము" అని చెప్పేసి ఆవిడ తిడుతుందనమాట. తిట్టగానే అప్పుడు రామానుజుల వారు భార్య నుండి అనుమతిగా ఆయన స్వీకరిస్తారు. ఇక ఆవిడ అంది గదా! సన్యాసం స్వీకరించొచ్చని జెప్పేసి. అదే అనుమతిగా స్వీకరిస్తారు. ఆయన ఏమనరు. ఆవిడ బట్టలు సర్దుకొని ఎళ్ళిపోతుంది. ఈయన గూడా బట్టలన్నీ వదిలేసేసేసి, ఈయనకున్నయన్నీ వదిలేసేసి ఈయన కాంచీపురంలో వారి దగ్గరికెళ్ళేసి సన్యాసం స్వీకరించేస్తారు. సో, స్వీకరించిన తర్వాత ఇంకాయన ఇంకా శ్రీరంగం వెళ్ళిపోయి, ఇంగక్కడే జీవితాన్ని జీవించాలని జెప్పేసి ఆయన నిశ్చయించుకుంటారనమాట. అలాగా రామానుజుల వారి జీవిత భాగస్వామి సరైనటువంటి సహకారం అందించకున్నా గూడా ఓపికతో, సహనంతో ఆయన ఆహ్, సంసారం జేశారు గానీ ఎప్పుడు గూడా భార్యని నిందించలేదు. జీవిత భాగస్వామిని నిందించలేదు. సో, భగవంతుని యొక్క ప్రణాళిక అని జెప్పేసేసి ఆయన అలాగే సహనంతో ఉన్నారు. సో, భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారం ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవాలంటే ఆయన సంసారిగా ఉన్నటువంటి వ్యక్తి సన్యాసం తీసుకోవాలంటే ఖచ్చితంగా జీవిత భాగస్వామి యొక్క అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి నేను వైరాగ్యం వచ్చేసింది నాకు ఇంక నేను వెళ్ళిపోతా అంటే అది తప్పించుకోవడానికి తీసుకునే సన్యాసం తప్ప అది సరైనటువంటి సన్యాసం కాదు. భగవంతుడు కృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్తారనమాట. ఇలాగా బాధ్యతల నుండి తప్పించుకోవడానికి తీసుకునేటటువంటి వైరాగ్యం, త్యాగం ఏదైతే ఉన్నాయో అవి రజో తమో గుణాలతో కూడుకున్నాయి తప్ప అది సత్వగుణంతో కూడుకున్నటువంటి వైరాగ్యం కాదు. అది ఉద్ధరించదు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఓకే. సో, ఆయనకి ఇంక భార్య ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఆయన సన్యాసం స్వీకరించి తర్వాత జీవితం చాలా ఆయన జీవితంలో ఇప్పటివరకి ఒడిదుడుకులే. తర్వాత జీవితంలో ఇంకా ఒడిదుడుకులుంటాయన్నమాట. అది చెప్పడానికి ఇంకో గంట పడుతుంది. కాబట్టి ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇప్పటివరకి మనం రామానుజుల వారి జీవితంలో వారి యొక్క బాల్య జీవితం ఎలా గడిచింది, వారు గురువుగారి దగ్గర యాదవ ప్రకాషుల దగ్గర ఏ విధంగా విద్యను అభ్యసించారు, వారిని ఏ విధంగా గౌరవించారు, అలాగే వైష్ణవుల పట్ల వారికి ఉన్నటువంటి భక్తి, గౌరవం ఎలాంటిది, అలాగే సంసారంలో జీవిత భాగస్వామి మీద ఆయన ఏ విధంగా జీవిత భాగస్వామితో ఆయన జీవించారు. ఈ విషయాలు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. తర్వాత విషయాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. కానీ సమయం చాలా అయిపోయింది కాబట్టి 9:20 అయితుంది కాబట్టి ఇక్కడితో ఈరోజు ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. సో, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. ఆర్ స్వర్ణ మాతాజీ మీకున్నటువంటి ప్రశ్న ఏంటి? హ్యాండ్ రైజ్ చేశారు.
రాసింది ప్రభు. నేను బయట రోడ్డున్నాను చెప్పు, ఓకే ఆటోలో ఉన్నాను. ఓకే. సాయిరాం ప్రభు, మీకున్న ప్రశ్న ఏంటి ప్రభు? హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. దండత్ ప్రణామం ప్రభు. రామాయణంలో మనం భక్తుల ఎదగాలంటే ఇంకా దానికి ఏమేమి పాటించినట్టు ప్రభు? రామానుజుల వారు అలాగే మనం భక్తుల ఎదగాలంటే ఇంకా ఏ అచ్చా, విధంగా భగవంతుని మనం కూడా భక్తులు ఎదగాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఈ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ సాధన చేస్తూ ఉండాలి. అలాగే ఒక ఉత్తమమైనటువంటి గురువుని ఆశ్రయించి వారి యొక్క సూచనలు మనం పాటిస్తూ మనం సాధన చేస్తూ ఉంటే తొందరగా మనము భక్తిలో ఎదుగుతామన్నమాట. భక్తిలో ఎదగడం అంటే కేవలం మనం చేసేటటువంటి మాల జపములు పెంచడం కాదు, అది ఓకే. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, మనం ఏ విధంగా మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలని మనం ఏ విధంగా ఎదుర్కొంటున్నాము. ఓకే, సో వాటికి మనం కుంగిపోతున్నామా, లొంగిపోతున్నామా, పొంగిపోతున్నామా, ఏ విధంగా వాటిని మనం పరిష్కరించుకుంటున్నాము అనేటటువంటి విషయం మీద మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నామా లేదా అనే విషయం తెలుస్తుందన్నమాట. సో ప్రస్తుతానికి మనము చేయవలసినటువంటి ప్రాథమిక విషయం ఏంటి అంటే, భక్తుల సాంగత్యంలో ప్రతినిత్యం కూడా ఆధ్యాత్మిక విశేషాలు వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. భక్తిలో ముఖ్యమైనటువంటిది శ్రవణం, వింటూ ఉండాలి. వింటూ ఉంటే మనకి మెల్లమెల్లగా ఆ భక్తి మీద రుచి పెరుగుతుంది. రుచి పెరిగినప్పుడు భక్తులతో సాంగత్యం పెంచుకోవాలనేటటువంటి కోరిక పుడుతుంది. భక్తులతో సాంగత్యం పెంచుకున్న తర్వాత వారు ఎవరినైతే ఏ ఉత్తమమైనటువంటి గురువుని ఆశ్రయించారో వారి దగ్గర మనం కూడా వారి సాంగత్యంలో ఉండాలని మనకు కూడా కోరిక పుడుతుంది. అలా ఎప్పుడైతే ఉంటామో క్రమక్రమంగా మనం భక్తిలో ముందుకెళ్తాం. ఓకే ప్రభు. సాయిరాం ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పుష్పమాతాజీ, ఎస్, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, అంటే బుక్స్ కి గ్రంథాలకి భాష్యాలు రాస్తారన్నారు చూడండి, వేదాంత అది సూత్రాలు. ఎవరు వేదాంత సూత్రాలు అంటే అక్కడ కొంచెం అర్థం కాలేదు, దాని గురించి చెప్పండి. అయితే మనకి వేదాంత సూత్రములని కొన్ని సూత్రములు ఉన్నాయన్నమాట. వీటిని వ్యాస భగవానుడు రచించారు. ఈ వేదాంత సూత్రములు ఏంటి అంటే ఆ అంటే మన ఈ సృష్టి గురించి, అలాగే జీవుడి గురించి, జీవుడి పరమాత్మ సంబంధం గురించి, జీవుడు అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఇట్లాగా వీటిని ఒక విధంగా చెప్పాలంటే ఫార్ములాస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒక సాఫ్ట్వేర్ రాయాలంటే దానిలో కొన్ని లాజిక్స్ మనం ఉపయోగించాలి. అదేవిధంగా ఈ మనుష్య జీవితాన్ని జీవిస్తూ ఈ జీవితం నుండి మనం మళ్ళీ పునరావృతమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవాలంటే, మళ్ళీ పుట్టకుండా ఉండేటటువంటి స్థితికి వెళ్ళిపోవాలంటే ఎలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆ జ్ఞానాన్ని ఫార్ములాస్గా మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ సూత్రాలకి భాష్యం మనకి శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకి భాగవతానికి ఎలాగైతే భాష్యాలు రాశారో, ఈ వేదాంత సూత్రాలకి, ఈ ఫార్ములాస్కి భాష్యాలు రాయడం అన్నమాట. అంటే ఒక పలానా సూత్రం ఉంది, ఆ సూత్రం అంటే ఏంటి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ సూత్రం నుండి మనం ఏం తెలుసుకోవాలి, ఏం గ్రహించాలి అనేటటువంటి విషయాలు తెలుసుకోవడం అనేటటువంటి విషయాల్ని రచించడం ఏదైతే ఉందో దాన్ని వేదాంత సూత్రాలకి భాష్యం రాయడం అంటారు అనమాట. సో ఇది చాలా కఠినమైనటువంటి పని. దీన్ని ఆదిశంకరాచార్యుల వారు రాశారు, తర్వాత రామానుజుల వారు రాయడం జరిగిందనమాట. అది ఎలా చేశారు తర్వాత పార్ట్ 2, ఈ రోజు వరకు మనం రామానుజాచార్య యొక్క పార్ట్ 1 జీవితమే తెలుసుకున్నాము. ఓకే, సో పార్ట్ 2లో వస్తుంది ఎలాగా వారు రచించారనేటటువంటి విషయము. ఓపిక ఉంటే పార్ట్ 2 కూడా నేను ఏదో ఒక రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క చరిత్ర. సో మీ ఇంట్రెస్ట్ బట్టి పార్ట్ 2 కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది పార్ట్ 2 వినాలని? రెండో పార్ట్ కూడా చెప్పండి ప్రభుజీ. రెండో పార్ట్ కూడా చెప్పండి ప్రభు. దీని కంటిన్యూషన్ కూడా చెప్పండి ప్రభుజీ. సో మండే ఓకేనా అందరికి? ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ.
సో మండే రోజు రామానుజాచార్య వారి యొక్క జీవితం పార్ట్ 2 ఉంటుంది. ఓకే, 8 గంటలకి. Yes, ప్రభుజీ. రైట్. సో పుష్పమాతం Thank జీ you. మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందా? దొరికింది ప్రభు. ఓకే, Thank ఎస్. you, ప్రభుజీ. ఎవరెవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. పంపపాల్ మాతాజీ, మీ క్వశ్చన్ ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, సెషన్ హరే చాలా కృష్ణ మాతాజీ. బాగుంది ప్రభుజీ. వి వాంట్ ద థ్యాంక్ యూ, కంటిన్యూషన్ ఆల్సో. థ్యాంక్ యూ. ప్రభుజీ, ఇప్పుడు షూర్. ఈ క్వశ్చన్స్ ఏదైతే అడిగారు, ఇది డైరెక్ట్ వరదరాజన్ అది దేవుడికి అడిగారా? అంటే ఆయన రెస్పాన్స్ కూడా ఈ ఆన్సర్స్ ఏదైతే చెప్పారు అందరికి, ఓకే, ఆయన లార్డ్ చెప్తేనే కదా అందరికి ఇది చెప్పారు. సో ఎస్. డైరెక్ట్ ఇంటరాక్షన్ ప్రభుజీ. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కాంచీపూర్ణనే అడగడం జరిగిందనమాట. సో డైరెక్ట్ రామానుజ ఆచార్యుల వారు వరదరాజ స్వామితో మాట్లాడలేదు, కాంచీపూర్ణకి అడిగారు. నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు రెగ్యులర్గా వరదరాజ స్వామితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు వరదరాజ స్వామిని అడగండి, అడిగి నాకు ఆన్సర్స్ చెప్పండి అని బై ద మీడియం ఆఫ్ కాంచీపూర్ణ దీస్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ టు వరదరాజ స్వామి. అంటే రామానుజాచారి డైరెక్ట్ గా అడగలేదా ప్రభుజీ? డైరెక్ట్ గా అడగలేదు. ఈ ఆస్క్ టు కాంచీపూర్ణ, ఈ ఆస్డ్ కాంచీపూర్ణ టు ఆస్క్ వరదరాజ స్వామి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ బికాస్ హీ కెనాట్ స్పీక్. రామానుజాచార్య కుడ్ నాట్ స్పీక్ టు వరదరాజ బికాస్ కాంచీపూర్ణస్ లెవెల్ ఆఫ్ రిలేషన్ విత్ లార్డ్ ఈస్ డిఫరెంట్ దాన్ రామానుజాచార్య. రామానుజాచార్య కంటే కూడా ఫార్ అంత ఫార్ ఎలివేటెడ్ పొజిషన్ లో పొజిషన్. ఉన్నారంట. ఎస్, డైలీ అంటే ఇంటరాక్షన్ ఉండేది లార్డ్ తోని. ఎస్, లార్డ్ తో కాంచీపూర్ణకి డైలీ లార్డ్ తోటి ఇంటరాక్షన్ ఉండేది అనమాట. మై గాడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే సోమవారం రోజు మనం పార్ట్ 2 ఉంటుంది, ఆ రోజు మీరు అడగవచ్చు. ఈ రోజుకి ఇక్కడితో సెషన్ ముగించేద్దాం. చాలా సంతోషం మీ అందరితో. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణాం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం. ముఖ్య గమనిక, ఒక ముఖ్య గమనిక, మనకి ఆదివారం రోజు ఇస్కాన్ నందనవనంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా జాగరణ కార్యక్రమం ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. సో భగవంతుడి యొక్క లీలల గురించి, శివుడి యొక్క లీలల గురించి చక్కటి కథ ఉంటుంది. ఆ తర్వాత కీర్తన ఉంటుంది మన హిస్ గ్రేస్ రిషికేష్ ప్రభు ద్వారా. ఎవరైనా కనుక రాగలిగితే దయచేసి రండి. మీరు ఎక్కడెక్కడో జాగరణ చేసే బదులు ఇస్కాన్ నందనానికి వచ్చేయండి, వచ్చి అక్కడ జాగరణ చేయండి. సో హైదరాబాద్ లో ఉంటే ఆన్లైన్ లో ప్రభుజీ లైవ్ క్లాసెస్ కూడా తీసుకో. లైవ్ చూస్తాం, సాధ్యమైతే చేయడానికి ప్రయత్నం చేస్తాము. దూరంగా ఉన్న వాళ్ళకి అవకాశం లేదు కదా ప్రభుజీ, అందుకని లైవ్ లో నన్న తప్పకుండా. నరసింహదాస్ ప్రభు, మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా? షిఫ్ట్ అయిపోయాను ప్రభుజీ. ఓ రండి మరి, వస్తాను ప్రభుజీ. వచ్చేయండి. గూగుల్ మ్యాప్స్ లో కొట్టండి ఇస్కాన్ నందనవనం అని అడ్రస్ వస్తుంది. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మాకు ఫోన్ చేయండి. అలాగే ప్రభుజీ. సో అక్కడే ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికి. మన ఉపవాసంలో రోజు తినేటటువంటి ఫ్రూట్స్ అవన్నీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి రండి, చక్కగా అందరం కలిసి ఆ భగవంతుడి యొక్క శివుడి యొక్క కృపకి పాత్రలు అవుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. 6 గంటల నుంచి అన్నారు కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ, 4 నుంచి స్టార్ట్ చేస్తాము, 6 వరకు వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, హరే కృష్ణ. దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.